దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి బహిరంగ సభలో స్థానిక సంఘంతో కలిసి ప్రజలతో మాట్లాడడానికి ఈ ఏడాది కూడా తండ్రి విలువైన సమయం మాకు దయచేసినందుకు స్తుతులు. ఎవరును తండ్రి కాలయాపన కూర్చొని వెళ్ళిపోక తండ్రి సంగతులను గ్రహిస్తూ మాకును మీకును పడని సంగతులు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ సరి చేసుకునే ధన్యత మీ వాక్యపు వెలుగులో మాకు అనుగ్రహించండి. ఈ ప్రయాస తండ్రి కనీసం ఒక్క ఆత్మనైనా సంఘంలోకి చేర్చడానికి మీరు ఉపయోగకరంగా మారుస్తారని కోరుతున్నాం. నిలబడి నేను తండ్రి నన్ను మీకు అప్పగించుకుంటూ మీ బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి నన్ను వాడుకుంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? చివరి వరకు ఓకే. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. తరువాత అతనిని తొలగించి సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఆగుతాం. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయిగా. చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో చూస్తూ వినండి. కొన్ని గంభీరమైన సత్యాలు దావీదు గారిని గురించి రాయబడ్డాయి. ఇశ్రాయేలు దేశ చరిత్రలో దేశం 2 ముక్కలుగా విడిపోయింది. మొట్టమొదటి రాజు సౌలు కాలం తర్వాత దావీదు సింహాసనం మీదకి వస్తాడు. దావీదు సింహాసనం అయిపోయిన తర్వాత సొలొమోను సింహాసనం మీదకి వస్తాడు. సొలొమోను సింహాసనం అయిపోయిన తర్వాత దేశం 2 ముక్కలైంది. ఎందుకు? రాజకీయం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే 2 రాజకీయాలు తెర మీదకి వచ్చి రెహబాము యరాబాము అన్న వాళ్ళు కొట్లాటకు దిగారో మందిర విషయంలో ప్రత్యేకమైన బలిపీఠాలు కట్టుకొని ప్రజలను విడదీయడం స్టార్ట్ చేశారు. 10 గోత్రాలు ఒకవైపుకు పోయాయి, 2 గోత్రాలు ఒకవైపుకి పోయాయి. ఈ 10 గోత్రాల వారిని ఏమంటారంటే ఇశ్రాయేలీలు అంటారు. ఈ 2 గోత్రాల వారిని ఏమంటారంటే యూదా గోత్రికులు అంటారు. వీళ్ళ రాజులు వీళ్ళకున్నారు, వాళ్ళ రాజులు వాళ్ళకున్నారు. అందుకే అక్కడ ఒక 21 మంది రాజులు ఉంటారు, ఇక్కడ ఒక 20 మంది రాజులు ఉంటారు. సుమారు 41 మంది రాజులు ఇశ్రాయేల్ దేశంలో పరిపాలించడానికి వస్తారు. ఏ రాజు బాగా వినండి, 2 దేశాల్లో అంటే అటు ఇజ్రాయెల్ ఇటు యూదా 2 దేశాల్లో అటు సౌత్లో కానీ నార్త్లో కానీ ఎవరైనా రాజు అయినప్పుడు దేవుడు రాజు అయిన వెంటనే ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇతడు దావీదు లాంటోడు కాదంట. మీరు రాజుల చరిత్ర మీరు చూడండి. 2 దేశ చరిత్రలు మనం చదువుతున్నప్పుడు ఇజ్రాయెల్ దేశ చరిత్ర కానీ యూదుల చరిత్ర కానీ మనం చదువుతున్నప్పుడు వాళ్ళు రాజు అయినప్పుడు అంటాడు ఇతడు దావీదు హృదయం అంటే హృదయం కలిగిన వాడు కాదు. అంటే ఏ రాజునైనా సరే ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? దావీదు గారితో. అంటే ఎందుకు దావీదు గారితో కంపేర్ చేస్తున్నాడు? దావీదు నడిచినట్టు ఈ రాజు నడలేదు, దావీదు నడిచినట్టు ఆ రాజు నడలేదు, దావీదు నడిచినట్టు చివరికి సొలొమోను కూడా నడవలేదని ప్రతిసారి దేవుడు దావీదు హృదయాన్ని ఎత్తి చూపిస్తాడు. మీరు చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు నా ఉద్దేశానుసారైన మనుషుడు, నా హృదయానికి దగ్గరైన వాడు. అసలు దావీదు యొక్క హృదయాన్ని గురించి ఇంత ఎలిబరేట్గా మాట్లాడుతున్నాడంటే బైబిల్ ఎక్కడైనా హృదయం కొరకు మంచిగా మాట్లాడిందా?
ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, హృదయం గూర్చి బైబిల్ ఎక్కడెక్కడ ఎలా మాట్లాడింది. నరుల హృదయం బాల్యము నుంచి కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, ప్రతి ఒక్కడి హృదయము కల్ట్ అయిపోయింది. ఒక ఎంటెక్ విద్యార్థి ఎలా అంటున్నాడు, ఆ అబ్బాయి అంటున్నాడు, అన్న నేను వాక్యం విన్న తర్వాత నాకు అర్థమవుతుంది, నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ నేను బయట పెడితే మా అమ్మ నాన్న చంపేస్తారన్నా అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, నువ్వు చెబుతున్నావు, చాలామంది చెప్పరు. కానీ ఎంటైర్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆర్ట్స్ అన్నీ ఎలానే ఉంటాయి, అవి ఫెయిల్యూర్ ఆర్ట్స్, అవి పతనమైపోయిన హృదయాలు, అవి పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన హృదయాలు. అందుకే బైబిల్ మీరు ఎక్కడ చూడండి, ఫాలెన్ హార్ట్ అని బైబిల్లో కనబడుతుంది. పతనమైపోయిన హృదయాలు అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడ చూడండి, ఘోరమైన వ్యాధి కలదండి. బైబిల్ ఇంకా చెప్పింది, నరుల హృదయం ఎల్లప్పుడూ కేవలం చెడ్డదండి. బైబిల్ ఇంకా చెప్పింది, అందులో ఉపయోగకరమైనది ఏది లేదండి. ఇంకా బైబిల్ చెప్పింది, అది ఎదిరింటోడనో పక్కింటోడనో మోసం చేయదు. ఆ హృదయం ఎవరిని మోసం చేస్తుందంటే వాడి హృదయం వాడినే మోసం చేస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మీకు చెప్తాను వినండి, బహుశా మీకు కూడా చెప్తే ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా చదివించాడు వాళ్ళ నాన్న. బాగా చదివిస్తున్నప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ భారతదేశం విడిచి ఈ విదేశాలకు పంపిద్దాం అనుకున్నాడు. ఈలోపు ఆ అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ని ప్రేమించింది. ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు, ఎందుకంటే అదే కాలేజీలో ఆయన కూడా సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. ఆయన అందరికీ నీతులు చెప్పే ఆయన తన కూతురు అలా చేసేసరికి తట్టుకోలేకపోయాడు. ఎక్కడో లోపల కూర్చుని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఈలోపు ఒక క్రిస్టియన్ ప్రీచర్ అలాగే పరిచర్యలో ఉంటూనే ఈయన కూడా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుడు కనుక ఆయన అడిగాడు, సార్ మీరు అందరికీ చెప్పే మీరు ఇలా బాధపడుతున్నారు ఏంటి సార్ అని అడిగితే, ఏం లేదు సార్ అంటే, మాకు చెప్పకూడదా సార్ అని అడిగాడు. అది ఏమి లేదు సార్, మా అమ్మాయి ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది సార్ అని చెప్పాడు. అదేంటి సార్ అంటే, అదే సార్ నాకు అర్థం కావట్లేదు, దాని అందం ఏంటి, దాని చదువు ఏంటి, దాని టార్గెట్స్ ఏంటి, దాన్ని నేను ఎక్కడి వరకు చదివించాలనుకుంటున్నాను, దాన్ని విదేశాల వరకు తీసుకెళ్ళి నేను చదివించాలనుకుంటున్నాను, కానీ ఒక పనికి మాలినోడితో అలా వెళ్ళిపోవడం నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఆయన ఎప్పుడైతే అలా అన్నాడో ఆ పాస్టర్ అలాగే మాస్టర్ ఆయన ఏమన్నాడంటే, సరే ఇంకా ఆ వయసుకి మనం ఏం చెప్పలేము, చేయాల్సిన నష్టం చేసేసింది, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆయన తన్ని ఈ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ ఎవడు కళ్ళు కప్పి ఇంకోటి పెళ్లి చేస్తారు సార్, రేపు పొద్దున్న ఆడుకు కూడా తెలిసింది అనుకోండి, అటు పోతుంది ఇటు పోతుంది, ఆ పని చేసే కన్నా వాడు మీ వాదాకు సరిపోవట్లేదు కనుక మీరే వాడితో ఏదో ఒక బిజినెస్ పెట్టించి మీకు అల్లుడు తగ్గ హోదా వాడికి ఇవ్వండి. ఏమంటారంటే, అది కాదు సార్, అడు నాకు నచ్చలేదు, మరి ఏం చేస్తావు అమ్మాయికి నచ్చినప్పుడు అని ఆయన మోటివేషన్ చేశాడు. సరే ఇప్పుడు ఎక్కడున్నారు నాకు తెలియదు సార్ వాళ్ళంటే, సార్ ఖచ్చితంగా చూడండి, వారు 3 daysలో ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు, ఎందుకంటే ఈ లేచిపోయిన ఎరుకాకులన్నీ 3 రోజులకు ఫోన్ చేస్తాయి. 3వ రోజుకి అన్నట్టుగానే ఫోన్ చేసింది, డాడీ అన్నాడు. ఆ వాయిస్ విన్న వెంటనే వాళ్ళ నాన్న చాలా బాధపడ్డాడు. తల్లి బంగారం ఎక్కడున్నావురా, ఏం చేసావురా, ఎందుకు వెళ్ళావురంటే, డాడీ ఇవన్నీ నన్ను అడగండి, నేను పలానా ఊర్లో పలానా లాడ్జ్లో ఉన్నానంటే నెంబర్ చెప్పమ్మంటే నెంబర్ చెప్పింది. డాడీ మమ్మల్ని ఏమనరు కదా, మా ప్రేమను ఒప్పుకోండి అంటే, నేను ఏమన్నమ్మా, నువ్వు ఉండవే నాకు కావాలంటే, ఆ ఉట్టిన బటన్స్ కూడా సరిగ్గా పెట్టుకోకుండా, చెప్పులు కూడా సరిగ్గా వేసుకోకుండా పరుగుని వెళ్ళి ఆ డోర్ కొట్టాడు. ఆ నెంబర్ ఏదైతే చెప్పిందో ఆ డోర్ కొడితే ఓ పనికి మన లింగి కట్టుకుని పానపరాకులు నవ్వుతూ బయటకు వచ్చాడు. ఆయన అనుకున్నాడు రాంగ్ నెంబర్కి వచ్చానేమో, సరే ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది, ఇదే రూమ్ నెంబర్ చెప్పిందంటే అన్నాడు. కాదు ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుందంటే, ఆడి నోరు, ఆడి వాసన, ఆడి గెడ్డం, ఆడి ఎవ్వరం అవన్నీ చూసేసరికి పాప ఏదో రాంగ్ నెంబర్ చెప్పిందేమనుకున్నాడు. ఈ లోప వెనకాల నుంచి వచ్చి, డాడీ నేను ప్రగాఢముగా ప్రేమించిన అబ్బాయి ఈయనే అంది. మతి పోయింది ఆయనకి. వసే వీడు మాకే నచ్చలేదు నీకెలా నచ్చాడే, వీడు మా కళ్ళకే నచ్చట్లేదు నీకెలా నచ్చుతున్నాడంటే, ఆ అమ్మాయి అందంట, మీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడండి, మరి మీ పానికి మాందా తిట్టాడు. నీ కళ్ళుతో చూస్తే నా కళ్ళుతో చూస్తే కనబడింది అంటే, ఆడి పాచిపళ్ళు కదా, ఆడి గడ్డం కాదా, ఆడి పనికిమాలోడు కదా, నీ కళ్ళుతో చూసినంత మాత్రం నీకేదో చేశాడే వాడు, నిన్నెవరో చెడగొట్టాడు, నిన్నెవరో మోటివేషన్ చేసి నేను ఎక్కడి వరకు తీసుకొచ్చారని చెప్పి తను తిట్టుకుని, నువ్వు వద్దు ఆడవద్దు ఎందుకన్నా దూకి చావండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన వచ్చేసాడు. సీనియర్ వచ్చిన తర్వాత పాస్టర్ గారు అడిగారు, సార్ ఏం సార్ అమ్మాయి అంటే, ఆడొద్దు సార్, అది నాకే నచ్చట్లేదు, వాడిని చూస్తుంటే నాకే వామిటింగ్ వస్తుంది, దానికి ఎలా నచ్చాడు సార్ నాకు అర్థం కావట్లేదు, ఎవరో మోసం
చేశారు సార్ అమ్మాయిని. దాని కాలు కింద పెడితే తన పాదాలకు అందిపోతాయని మా ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతారు సార్. అలాంటి అందమైన అమ్మాయిని వీడు ఏం చేశాడు నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, సార్ గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయిని ఎదురింటోళ్ళు పాడు చేయలేదు, మీ అమ్మాయిని పక్కింటోళ్ళు పాడు చేయలేదు, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన గల్లలింగిగాడు కూడా పాడు చేయలేదు. మీ అమ్మాయిని మోసం చేసింది ఎవరు తెలుసా? మీ అమ్మాయిని తన హృదయమే తనని మోసం చేసింది. తనకి ఎంత చెప్పినా ఎందుకు ఎక్కట్లేదంటే తన హార్ట్ ఒకటి చెబుతుంది తనకి. అందుకే నరుల హృదయం ఎల్లప్పుడూ కేవలం చెప్పండి చెడ్డది. అది మంచిని స్వీకరించదు, చెడునే ఎక్కువ తీసుకుంటుంది. మీరు ఎంత మంచి మాటలు మాట్లాడినా దానికి మంచి నచ్చదు, దానికి చెడు అట్రాక్షన్గా అనిపిస్తుంది. చెడ్డ మాటలు వినండి ఎంత ఆస్వాదంగా ఉంటుందో, చెడ్డ దృశ్యాలు చూడండి ఎంత ఆస్వాదంగా ఉంటుందో, చెడ్డ స్నేహాలు చేయండి హార్ట్కి ఎంత జాయ్ఫుల్గా ఉంటుందో, హార్ట్ అదే కోరుకుంటుంది. అందుకే బైబిల్ మాట్లాడుతుంది ఆదికాండం నుంచి, అది ఘోరమైన వ్యాధి కలగది. బైబిల్ అడుగడుగునా చెప్పింది హృదయంలో నుంచి మంచిది ఏదీ రాదు. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రసంగం చెబుతున్నాడు, హృదయంలోంచి ఏమొస్తాయంటే దొంగతనము, వ్యభిచారము, కామకత్వము, దుర్మార్గత, నరహత్య. అరే హృదయంలోంచి వెలువరించేది ఉత్పత్తి జరిగేది ఏంటంటే ఇలాంటి థాట్స్ అన్నీ హృదయంలో నుంచి స్టార్ట్ అవుతాయట. అలాంటి హృదయం బాగా వినండి, బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవ హృదయాలన్నీ ఎలాగే ఉన్నాయన్నప్పుడు దాని క్వైట్ ఆపోజిట్ రిఫరెన్స్ ఏంటో తెలుసా? దావీదు హృదయం అలా లేదంట. అరే ఇన్ని హృదయాలు ఎలా ఉన్నాయని చెప్పిన బైబిల్ దావీదు హృదయం మాత్రం ఎలా ఉందట? నా ఉద్దేశానుసారంగా ఉందంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో బాలేదు ప్రజలు, మత్తయి సువార్తలో బాలేదు ప్రజలు, ప్రకటన గ్రంథంలో ఎక్కడా మంచి హృదయాలు ఉన్నట్టు కనబడదు. కానీ దావీదు హృదయాన్ని గురించి బైబిల్ మాత్రం అంది, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నాకు నచ్చుతాడు అబ్బాయి, నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తన హార్ట్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో తెలుసా? ఆ లబ్ డబ్ అని కొట్టుకున్నప్పుడు దేవుడు దేవుడు అని కొట్టుకుంటుంది. బాల్యం నుంచి తన గూర్చి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అతనికి. ఆయన చూడడానికి బాగుంటాడు, తన కళ్ళు అందంగా ఉంటాయి, ఆయన గూర్చి వర్ణిస్తాడు. అక్కడ మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 16వ వచనంలో, చక్కటి నేత్రం గలవాడు, ఎర్రని వాడు, చూడడానికి సుందరుడు, ఆయన చూస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా నచ్చుతాడట. అంత బాగుండే అబ్బాయి. ఆయన గమనించండి, ఆయన రంగు బాగున్నా ఆయన మనసు రంగు మీద ఉండదంట. ఆయన కళ్ళు ఎంత అట్రాక్షన్గా ఉన్నా సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంట. ఆయన కళ్ళును చూసి మురిసిపోయి అందరి కళ్ళకు పేరెట్టుకుంటూ తిరగడంట. ఆయన అందంగా ఉన్నాడని చెప్పి ఇక మిగిలిన వాళ్ళు ఎవడ అందంగా లేడని నేను పెద్ద సూపర్ మ్యాన్ హ్యాండ్సమ్ అని చెప్పుకోడంట. ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నా తన హార్ట్ మాత్రం రంగు మీద ఉండదు, తన యొక్క ఐస్ మీద ఉండదు. తన హార్ట్ అంతా ఏమని కొట్టుకుంటుందంటే దేవుడు దేవుడు అని కొట్టుకుంటుందంట. అందుకే దేవుడికి నచ్చాడు, తనకు రంగున్నా తన మనసు రంగు మీద ఉండదు, తనకు అందమైన కళ్ళున్నా తన కళ్ళుని చూసి మురిసిపోడు, తనకు అందమైన అందం, సుందరమైన తన దేహం ఎంత బాగున్నా తన దేహాన్ని చూసి ఎక్కడ ఎవరిని అట్రాక్షన్ చేయాలని ఎప్పుడు తనకు అలాంటి థాట్స్ ఉండవు. ఆ అబ్బాయి హృదయం ఎప్పుడు వాక్యము వాక్యము వాక్యము. దావీదులో ఇలాంటి హృదయం ఉందంటే ఉంది. దేవుడికి ఎందుకు ఇంత బాగా నచ్చేసాడు దావీదు అంటే ఆయనకు కొంచెం సెన్సిటివ్ హార్ట్ ఎక్కువ. ఆయనకి చాలా సున్నితంగా ఆలోచిస్తాడట. ఎంత సున్నితంగా ఆలోచిస్తాడంటే సెన్సిటివ్ అనగానే చాలామంది సైకో లక్షణమే సెన్సిటివ్ అనుకుంటున్నారు ఈ మధ్య. సైకో లక్షణాలు వేరు. సైకో లక్షణం అంటే ప్రతిదానికి కోపమించడం, ఫోటో దిగిపోతే కోపించడం, కూర వేయకపోతే కోపించడం, పీట వేయకపోతే కోపించడం, పేరు వేయకపోతే కోపించడం, ఫోటో వేయకపోతే కోపించడం, నీకు ఆనర్ చేయకపోతే నీకు ఎంత కోపం వచ్చేది. దీన్ని సెన్సిటివ్ అంటారు, సైకో లక్షణాలు అంటారు. దీన్ని కొంతమంది మీటింగ్స్లో తెగ కోపం చేస్తారు. మీటింగ్స్లో ఫంక్షన్లో మీరు చూసారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి జరగాల్సిన గౌరవం జరగకపోతే ఇక మీటింగ్ ఎలా జరుగుతుంది మేము చూస్తూ అంటారు. దీన్ని సెన్సిటివ్ అంటారు. దీన్ని చెప్పండి సైకోగాళ్ళు అంటారు, గుర్తుపెట్టుకోండి. సెన్సిటివ్ అంటే, సెన్సిటివ్ హార్ట్ అంటే ఏంటో తెలుసా? సున్నితమైనదంటే తన శత్రువు కూడా బాధ కలుగుతున్నప్పుడు బాధపడతాడంట. మన వల్ల మన శత్రువు కూడా ఎంతైనా ఇంత కూడా ఎఫెక్ట్ అవడానికి వీల్లేదని బాధపడే హృదయాన్నే సున్నితమైన హృదయం అంటారు. శత్రువుకి హాని జరిగినప్పుడు గంతులేసేవాడిని సెన్సిటివ్ హార్ట్ అంటారు, సైకో హార్ట్ అంటారు వాడిని. దావీదుకి అలాంటి హృదయం ఉందంటే ఉంది. ఏమని చెప్తున్నాడు ఒకసారి 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చూడండి త్వరగా. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1-4 వచనాలు. సౌలు ఫిలిష్తీయుల తరువుట మాని దావీదు అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని
వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకొట్టకై బయలుదేరాను. మీకు సందర్భం తెలుసు, దావీదు గారిని తరుగుతున్నాడు. ఎప్పుడు నేను తరుగుతున్నాడో మనకు తెలుసు. ఆ పాట పాడారు ఈ ఆడవాళ్ళందరూ కలిసి. ఆ పాట ఏంటంటే దావీదుకు 10,000 సౌలుకి 1000, దావీదుకు 10,000 సౌలుకి 1000. ఆ పాట విన్నా కానీ మంట వచ్చేసింది ఎవరికి? సౌలు గారికి. ఎందుకంటే అది ఆయనది సెన్సిటివ్ ఆర్ట్ కాదు, సైకో ఆర్ట్. పొగిడితే ఆయన్నే పొగడాలి, ఇంకెవరినైనా పక్కనోని పొగిడితే ఆ హృదయం అదోలా మారిపోద్ది అన్నమాట. అందుకే సౌలు గారి హృదయం మంచిది కాదు, ఆయన్నే పొగడాలి, ఆయనకే పీట వేయాలి, ఆయన్నే గౌరవించాలి, ఆయన్నే రాజుగా స్వీకరించాలి. ఆయన కాదని ఎవరికైనా గౌరవిస్తే కనుక ఆయన తట్టుకోలేడు. అందుకే ఆయన మారిపోయాడు. దావీదు గారిని తరుముతున్నాడు. ఎప్పటి వరకు? చాలా సంవత్సరాలు తరిమాడు. ఆ తరుముతున్న సందర్భంలో మనకు తెలుసు, ప్రజలందరూ చూస్తుండగా దావీదుని ఎంత పరిగెట్టించాలో అంత పరిగెట్టించాడు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఒకరోజు ఈ సౌలు గారు ఎవరైతే ఉన్నారో వాష్రూమ్కి వెళ్ళాడు గృహలోనికి. ఆ వాష్రూమ్ వచ్చి బైబిల్లో సంకాని వర్తకని అని ఉంటుంది. అంటే ఆయన కాలకృత్యములకు పోయాడు. ఆ లోపలికి పోతే సరిగ్గా ఆ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ వాష్రూమ్లో ఉన్నాడన్న దావీదు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదట? సౌలు గారికి తెలియదు. వాష్రూమ్లో దావీదు గారి యొక్క సైనికులు లేదా ఆయన ఎజెండాని ఎత్తుకున్నవారు ఎవరైతే ఉన్నారో, ఆయన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఆయన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. దావీదు గారు కూడా అక్కడ ఉన్నారు. అందరూ ఎంకరేజ్ చేస్తున్నాడు, ఎల్లో ఇంతకన్నా మంచి సమయం దొరకదు, ఎందుకంటే వీడు వాష్రూమ్లోకి అక్కడ వచ్చాడు, నేను తరుముతున్నవాడిని దేవుడిని చేతికి అప్పగించాడు, ఇదే తగిన సమయం, వెళ్ళి పేక్కొస్తావో ఏం కోస్తావో ఆడి మెడరిస్తావో ఏం చేస్తావో తెలియదు, దేవుడు సౌలుని నీ చేతికి అప్పగించాడు, నువ్వేం చేస్తావు చేయని వెనకాలన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే దావీదు వెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత పేక్కొస్తాడనుకున్న దావీదు తన చెంగు కోసాడు. తన చెంగును కోసి ఇలా అన్నాడట. ఆ దూరం సౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి సౌలా నీకో విషయం చెప్పాలి, సౌలా తండ్రి నీకో విషయం చెప్తున్నాను, పురుగు వంటి వాడిని, పనికి రాని వాడిని, పెంట వంటి వాడిని అయినా నన్ను మీరు టార్గెట్ చేసి నన్ను ఎందుకింత తరిమేస్తున్నారు, నా మీద మీకెందుకింత అసూయ, నేను కలలో కూడా మీకు హాని చేయాలనుకోలేదు అయ్యా, నేను మీ కలలో కూడా మీకు హాని చేయకూడదని అనుకోవడానికి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు సంకాని వర్తకనికి పోయినప్పుడు మీకు తెలియకుండానే నేను ఏం చేశానంటే వెనకాల క్లాత్ కట్ చేశాను. మీకు తెలియకుండానే నేను వెనకొచ్చి క్లాత్ కట్ చేశానంటే బాగా గమనించండి, మీ పేక్ కట్ చేయడం నాకు పెద్ద లెక్క ఏమి కాదు. నేను వెనకాల నీ క్లాతే కట్ చేసి నీకు తెలియకుండానంటే మేము చంపలేనా? కానీ ఈ రోజు కూడా మిమ్మల్ని ఎందుకు నేను చంపలేనో తెలుసా? మీరు ఎంతైనాను దేవుని చేత అభిషేకింపబడిన సేవకులు, రాజు, మీరు దేవుని చేత అభిషేకింపబడిన సేవకులు కనుక నేను మిమ్మల్ని ఏమీ అనలేను. మీరు ఎంత తరిమినా నేను లొంగిపోతాను. మీరు నా మీద కోపం పెంచుకుని నన్ను చంపేయాలని ఇలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారని నేను పరిగెడుతున్నాను తప్ప, మీరు కూర్చోమంటే కూర్చుంటాను, లెగమంటే లెగుస్తాను. మీరు ఎంతైనా దేవుని చేత పిలువబడిన మొదటి అభిషక్తులు, మిమ్మల్ని ఎందుకు నేను ఏమన్నా అనగలను రాజా, మీరు ఎందుకు నా మీద పగబెట్టుకుంటున్నారని శత్రువుకి వివరణ ఇచ్చుకుంటున్నాడు. చూడండి, తన శత్రువు చేతుల్లోకి వచ్చినా ఏమీ చేయకుండా తిరగేసి ఈయనే స్వారీ చెప్తున్నాడంటే దావీదు హార్ట్ ఎంత బాగుందో మీరు చూడండి. మనమైతే మీ టైం అయిందిరా చెప్పండి, మా టైం వచ్చిందిరా, ఈసారి చూసుకునిరా అంటామ్మా. దావీదు అలా అండంట, నా టైం అయినా నీ టైం అయినా ఏ టైం అయినా నేను ఎవరిని ఏమీ చేయనంటాడు. ఎందుకంటే సమస్తం ఎరిగిన దేవుడికే నన్ను నేను అప్పగించుకుంటాను తప్ప, నన్ను హాని చేసిన వారు కూడా నా ముందు కాలర్ ఎగరేసుకుని తిరిగి నేను వాళ్ళని ఏమి అంటాడంట. దావీదు గారు అంటున్నారు, జీవితాన్నే తీసేయాలనుకున్నవాడు, లైఫే లేకుండా చేయాలనుకున్నవాడు, ఈటిసినవాడు, బల్లి విసిరినవాడు, చంపేయాలని ఎన్నో స్కెచ్లు వేసినవాడు, చివరికి వాళ్ళ పిల్లనిచ్చి పెళ్లి చేసి ఆ పిల్ల ద్వారా కూడా చంపేయాలనుకున్న ఇంత దుర్మార్గుడైన ఆ మామైన సౌలు ఇంత పరిచర్య చేస్తే, ఇంత దారుణమైన కీడికి ఒడికట్టిన ఈ సౌలుని దావీదు అన్నాడట, నా మీద మీకు ఎలాంటి పగలేదు సార్, నేను అనుకుంటున్నాను మీరు నా మీద పగలేదని నేను ఊహిస్తాను, ఎందుకంటే మీరెవరో నా గురించికి మీకు తప్పుగా చెబుతున్నారు. అక్కడ కూడా తప్పు ఎవరిది లేదంటున్నాడు తెలుసా? సౌలుది లేదట. సౌలు గారు మంచివాడట. దావీదు గారు ఎంత సున్నితంగా ఆలోచిస్తున్నాడు చూడండి. ఎవరో మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు సార్, మీరు మంచివాళ్ళే, మీరు మంచిగానే ఉన్నారు, ఎవరో మీకు తప్పుడు వార్తలు ఇచ్చి నన్ను తప్పుడు వ్యక్తిగా మీ దృష్టిలో క్రియేట్ చేశారు, కానీ నిజానికి మీరు హాని చేసే మనిషి కాదు. ఇప్పటికీ పొగుడుతున్నాడంటే దావీదు గారి హృదయం ఎంత బాగుందో చూడండి.
నేను అడుగుతున్నాను, దావీదు గారి హృదయం ఇంత బాగున్నప్పుడు దావీదు గారిని చూసిన దేవుడు మన హృదయాలను కూడా చూస్తాడా? చూడ్డా? బైబిల్లో ఇన్ని హృదయాలు నచ్చిన దేవుడు, బైబిల్లో ఎవరి హృదయాన్ని ఒప్పుకొని దేవుడు దావీదు హృదయాన్ని ఒప్పుకొని పొగుడుతున్నాడంటే, దావీదులో ఏమి నచ్చింది అబ్బా దేవుడి కంటే? శత్రువులు బాధపడితే ఆనందపడడు, శత్రువులు బాధపడినా చెప్పండి అందుకు దావీదు నచ్చాడు. మనమైతే మనకు నచ్చిన వాళ్ళు ఎదిరింటోళ్ళ మీద పిడిగడిపోవాలనుకుంటాం. మనకు నచ్చిన వాళ్ళకి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ ఏమైనా జరిగిందంటే జరుగుద్ది. మమ్మల్ని ఏమన్నారో కొన్న వీళ్ళు మన ఎన్ని మాట్లాడినారో మమ్మల్ని, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది వీళ్ళకి. చర్చిలకి వెళ్ళి బైబిల్ పట్టుకుని తిరుగుతాం కానీ, గుర్తుపెట్టుకోండి, చర్చిలకి వెళ్ళి బైబిల్ పట్టుకుని తిరుగుతాం కానీ మన హార్ట్ ఎప్పుడు దేవునికి ఎలా ఉంటుందో తెలుసా? వ్యతిరేకంగానే పనిచేస్తుంది. నీ శత్రువును కూడా ప్రేమించవయ్యా అని బైబిల్ చెప్తే, శత్రువులకి ఎప్పుడు హాని జరిగితే పల్లికలు ఇద్దామా అని చూస్తామా? మన ఎదురింటోళ్ళు నాశనం అయిపోతే అలాగే జరుగుతాయి ఎన్నిసార్లు మనం కబుర్లు చెప్పుకుంటాం. అందుకే చూడండి, ఇతరులకి నష్టం జరిగినప్పుడు, ఇతరులకే కష్టం వచ్చినప్పుడు, నీకు నచ్చిన వారు బాధలు ఉన్నప్పుడు నువ్వు నవ్వుతున్నావంటే అది దావీదు హృదయం కాదు, చెప్పండి, సౌలు హృదయం. అది నీ ఎదురింటోళ్ళు పాడవుతున్నప్పుడు అది చూసి నువ్వు నవ్వుతున్నావంటే అది దావీదు దేవుడు ఇష్టపడే హృదయం కాదు, అది సాతాను హృదయం. అది దావీదు ఎందుకు దేవుడికి నచ్చాడంటే, ఎవరో పాడైపోవాలని కోరుకోడు, ఎంతో కొంత యెహోవా నామంలో అందరూ బాగుండాలనే కోరుకుంటాడు. తను చంపాలనుకున్నవాడు కూడా తన మీదకి ఎగేసుకుని వస్తున్నప్పుడు తప్పు చేసిన వెంటనే దావీదు వెంటనే తీసుకుని తనకున్న పవర్ని బట్టి సౌలుని చంపొచ్చు. ఎందుకు చెప్పినా, గొలియాతును కొట్టినోడు సౌలుని కొట్టడం పెద్ద లెక్కేమి కొట్టడు ఆయన. ఎందుకంటే తనకు అర్థమయ్యేలా చెప్తాడు. సార్ మీకు విషయం చెప్పాలి, మీరు ఎక్కడో తప్పుగా అనుకుంటున్నారు, నా హృదయంలో ఏమీ లేదు, పగ లేదు, మిమ్మల్ని పోతే నేను రాజు అవ్వాలన్న ఫీలింగ్ కూడా లేదు, అసలు నేను రాజు అవ్వాలన్న థాట్స్ నాకు లేవు. నేను ఎక్కడో మా నాన్న గొర్రెలు మేపుకుంటుంటే ఆయన వచ్చాడు, ఆ పెద్ద ఆయన పేరు సమూయేలు గారు. ఆయన రావడం ఏంటి, కొమ్ముతేలు నా మీద వేయడం ఏంటి, నువ్వు రాజుగా ఇశ్రాయేలుకు వస్తున్నావని ఆయన అనడం ఏంటి, నాకు ఈ సబ్జెక్ట్ అంతా ఏమి తెలుస్తా, నాకు ఎక్కడ ఇంటెన్షనల్గా నేను కింగ్ అవ్వాలన్న ఫీలింగ్ లేదు. దేవుడే ప్రవక్తను పంపి ఎక్కడో గొర్రెల వెనకాల ఉన్న నన్ను అభిషేకించాడు, నాకు సంబంధం లేకుండా వచ్చిన అధికారాన్ని బట్టి నన్ను ఎందుకు సార్ ఇంత సంపాలని మీరు చూస్తున్నారని తనకు వివరణించుకుంటున్నాడు. చూసారా, అది దావీదు అంటే. దావీదు అంటే అదే. దావీదులో గొప్పతనం చూడండి, వివరించుకోవడమే కాదు, ఆ అబ్బాయి హృదయం ఎంత బాగుండడానికి కారణం, ఎక్కడ కూడా లంచాలు కానీ, ఎక్కడ కూడా దేవుడికి వ్యతిరేకమైన ఆ కార్యక్రమాలు చేస్తున్న ఆ దేవాలయంలో బంగారం కానీ ఏది దొంగిలించే మనసు ఎవరికి లేదు చెప్పండి? దావీదుకి లేదు. అందరూ బాగుండాలి, పెద్ద ఆయన బాగుంటే నేను కూడా బాగుంటాను అనుకునే రకమైన అలాంటి ఆయన పాటలు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు చూడండి, 119వ కీర్తన 11వ కీర్తన 11వ వచనం. చదువుతారు ఎవరైనా? నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు గారి హృదయం దేవుడికి అంత బాగా నచ్చేయడానికి మరొక పాయింట్ చెప్పండి, ఆయన హృదయంలో వాక్యానికే ప్రథమ స్థానం ఉందంట. ఈ మధ్యకాలంలో ఈసీజీలు ఎక్కువైపోయినాయి, మాట్లాడితే పొడుగుబెట్ట పెట్టేసి మనకి ఈసీజీ తీసేస్తున్నారు. అది ఎలా పోద్ది, అప్ అండ్ డౌన్ ఇలా స్ట్రైట్గా పోతే ఇంక పోయినట్టే మనం. అది ఎలా వెళ్తుంటుంది, అప్ అండ్ డౌన్ వెళ్తుంటుంది. మీరు గమనించండి, ఈసీజీలో జరగని గొప్పతనం ఏంటి చెప్పిన, ఈసీజీ తీసినప్పుడు హృదయం ఎలా స్పందిస్తుందో ఆ మిషన్ చెప్పిందే తప్ప హృదయంలో ఏముందో ఆ మిషన్ చెప్తూ అక్కడ ఉంటాడు చెప్పండి. భూమి మీద కాపురాలు ఉండవు, పాయ చెప్పండి, స్నేహాలు ఉండవు, సంఘాలు ఉండవు, ఏముండవు, అన్నీ పోతాయి. ఎందుకు చెప్పినా, ఎవడు హృదయం ఏముందో అందులో గ్రాఫ్లో వచ్చేస్తుంది అనుకోండి. ఎదవి ఎలా ఆలోచిస్తున్నాడు అని ఒక గ్రాఫ్ తీసుకున్నాడు, అన్ని జిరాక్స్లే అందరికీ. ఇలా వచ్చినట్టు ఈడేంటి ఎలా ఉన్నాడని అంత జిరాక్స్లో వచ్చేస్తుంది అనుకోండి. అందుకే దేవుడు బాగా వినండి, మానవ హృదయాల్ని మానవులు ఎరుగుతారు లేదా కానీ సమస్త హృదయాల్ని ఎరిగిన వారు ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే అందరి హృదయాలను చూశాడు దేవుడు, దావీదు హృదయాన్ని చూశాడు. దావీదు హృదయంలో ఏముంది? దావీదు హృదయంలో వాక్యం ప్రథమ స్థానం ఉందంట. ఆ వాక్యం తర్వాతే ఏదైనా. మనకు వాక్యాలు తప్ప అన్ని ప్రథమ స్థానాలే, మనకి దేవుడు తప్ప అన్ని ప్రథమ స్థానాలు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన బ్లెస్ చేయాలన్నా, దేవుడు మనల్ని రోజు రోజుకి అభివృద్ధికరమైన కార్యాలు చేయాలన్నా దానికి సూత్రం ఒకటే. ఆ చిన్న సూత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ దేవుడికి ఇచ్చేయండి మీ హృదయంలో.
వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం వాక్యానికి ఇచ్చేయండి. ఈ రెండిటికి మీరు స్థానం ఎప్పుడైతే ఇస్తారో మీరు చేసిన ప్రతి పనిని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. కేంద్ర స్థానం ఆయనకి ఇవ్వండి. దావీదు గారిని దేవుడు అంత బాగా ఇష్టపడ్డాడు. ఆయన హృదయంలో కేవలం ఆయన గుండె ఎవరి కోసం కొట్టుకుంటే దేవుడు దేవుడు అని కొట్టుకుంటుందట. మీరు 100 ప్రసంగాలు వినండి. ఆ 100 ప్రసంగాలు విన్న తర్వాత కూడా మన హృదయం దేవుడు దేవుడు అని కొట్టుకోకపోతే నీ హృదయం చాలా తేడాగా ఉంది. నువ్వు 100 ప్రసంగాలు వినడం కాదు, 365 రోజుల్లో చర్చికి ఇన్నిసార్లు పోయినా ఇంకా నువ్వు కీడు చేస్తున్నప్పుడు నీ హృదయం ఆనందిస్తుందంటే, ఆ హృదయంలో దేవుడు లేకుండా ఎదుటోళ్ళకి కీడు జరుగుతున్నప్పుడు ఆనందిస్తుందంటే నీ హృదయంలో ఏమి లేదు చెప్పు? వాక్యం లేదు. హృదయంలో వాక్యం ఉన్నవాడు కీడు చూసి సంతోషపడ్డు, హృదయంలో వాక్యం ఉన్నవాడు ఇతరుల నాశనాన్ని కోరుకోడు, హృదయంలో వాక్యం ఉన్నవాడు అందరూ బాగుండాలని చూస్తారు. ఇప్పుడు చెప్పండి, నీ హృదయంలో వాక్యం ఉంటే అందరూ బాగుండాలని చూడాలి, కానీ నీ హృదయంలో వాక్యం లేదని గుర్తేంటి చెప్పనా? ఒకడు పాడవుతే నవ్వుతున్నావంటే నీ హృదయంలో వాక్యం లేదు. మరి ఏముంది? అసూయ ఉంది, పగుంది, ప్రతీకారం ఉంది. నీ హృదయంలో ఏముందో తెలుసా? ఇతరులు బాగుండకూడదు, నేను మాత్రమే బాగుండాలన్నా ఒక సెల్ఫ్ నీలో ఎప్పుడు నడుస్తుంది. దావీదుకి అలా లేదట. దావీదు హృదయంలో వాక్యం ఉంది కనుకే శత్రువు కూడా బాగుండాలని చూస్తున్నాడు. అందుకే దేవుడు రాను రాను ప్రజలతో మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం వచ్చేసరికి ఇలా అంటాడు. ఆ 11:9 ఆ 11:9 ఏమంటారో తెలుసా? ఈ మానవుల యొక్క వైఖరి మారాలంటే సూత్రం ఒకటే, ఈ రాతి గుండెని తీసి చెప్పండి మాంసం గుండె ఇవ్వాల్సిందే. అందరికీ మొండు హృదయాలు, జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, ప్రేమ లేదు, అర్థం చేసుకునే తత్వం లేదు. ఎవరు స్వార్థానికి వారు ఆలోచిస్తారు. ఇలా ఆలోచించే హృదయాలు, ఈ రాతి హృదయాలు పోయి మాంసపు హృదయం వస్తే కానీ ఇలా బాగుపడరు. దావీదు హృదయం ఎంత సున్నితంగా ఉందో చూడండి. సౌలు ఎంత తరిమినా, ఎంత ఇబ్బంది పెట్టినా, తను ఎంతగా లేకుండా చేయాలనుకున్నా ఆ దావీదు గారు అన్నారట, సార్ మీరు నన్ను ఏమైనా చేయండి, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఏమీ చేయను సార్. ఒకరోజు దావీదు గారి జీవితంలో మరొక విషయం జరుగుతుంది. దావీదు గారి హృదయం ఎంత బాగా పనిచేస్తుందంటే, ఈ గొలియాతు గడ ఫైట్ జరుగుతున్న సీన్ మీకు గుర్తుందిగా? ఆ టైంలో ఈ సీనియర్ సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఊళ్ళో ఏదో బిల్డప్లు ఇచ్చేసి మాత్రం యుద్ధానికి వెళ్తామని చెప్పారు. యుద్ధం లేదు, పాడీలు అందరూ గుడారంలోకి దూరించి 3 పూట్ల తింటున్నారు. ఆడేమో సవాల్ చేస్తున్నాడు. సవాల్ చేస్తే ఎవడో బయటకు రాడు, ఎందుకంటే బయటకు వస్తే ఇంకెవడో లోనికి వెళ్తాడు. ఆడ అంత ఎత్తున్నాడు. అందరూ బయటకు వచ్చి రకరకాల సవాల్ చేస్తున్నారు. ఈ సవాలు పనికిమాల సవాల్ చేసి 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 అందరూ అంటున్నారు. ఆ చేస్తున్నప్పుడు ఆ పనికిమాల సవాల్కి ఎవడో ఎదుర్కోవట్లేదు, ఎందుకంటే ఆయన చూస్తేనే పగలే జ్వరం వచ్చేస్తుంది. ఆడ అలా ఉన్నాడు. ఆడ తలకాయ చూస్తే అది ఏనుగు తలగా ఉంది. ఆ భుజాలు ఇవన్నీ ఇలా టైంలో చూడండి, ఎవరి హృదయాలు కూడా ధైర్యంలో ఉన్నారా? ఇంక్లూడింగ్ కింగ్ కూడా ఏమైపోయాడు చెప్పండి? గుడారంలో పోయి కిటికీలో చూసి ఆ రాజు అయిన సౌలు అన్నాడట, ఈయనెవడైనా కొడితే నా రాజ్యం సగం రాసిస్తాను, ఈయనెవడైనా కొడితే మా చిన్నమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడు. బెట్టలు కాస్తున్నాడు రాజు లోపల కూర్చొని. రాజు హృదయం ధైర్యం లేదు, సైనికుల హృదయం ధైర్యం లేదు, అసలు సైన్యాధిపతులకు కూడా ధైర్యం లేని టైంలో ఒక నూగు మీసాలు వేసుకుని రింగుల తలేసుకుని అక్కడికి వచ్చిన 10th క్లాస్ వయసు ఉన్న ఒక 16 ఏళ్ళ కుర్రోడు ఏమన్నా తెలుసా? మీ హార్ట్ని డిస్టర్బెన్స్ చేయొద్దు అన్నాడు. స్ట్రాంగ్గా నిలబడమన్నాడు. ఏమన్నా తెలుసా? ఆడెవడో పనికిమాల సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు, సున్నతి కలిగిన నిబంధన కలిగిన మనల్ని వాడు అనడానికి వాడెవడో? యెహోవా పక్షం నేను చెప్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, మీ హృదయాల్ని కృంగనివ్వకండి. అంటే మీ హృదయాల్ని డౌన్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉంచండి, వాడి సంగతి నేను తెలుస్తానన్నాడంటే దావీదులో దేవుడికి నచ్చింది చెప్పనా? పరిస్థితి ఎలా ఉన్నా చెప్పండి స్ట్రాంగ్గా ఉంటాడు. అది దావీదు అంటే. పరిస్థితి ఎలా ఉన్నా, మనకి ఏదన్నా జ్వరం వచ్చిందంటే చాలు 2 మోసం చేయిపోతాయి. మనకి కరోనా లక్షణాల్లో ఉన్నాయేంటి, ఉన్నాయేటంట్లోకి ఇంకా ఊపిరి పోద్దు మనకి సాగు. నీకు జ్వరం రాకూడదు, తలనొప్పి రాకూడదు, ఏమి అవ్వకూడదు, నీకేమైనా అప్పు లేదన్న మీదకి వస్తే తట్టుకోలేవు, సంసారంలో ఏమైనా జరిగితే ఇంక నిన్ను ఆపలేవు, సంఘంలో నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఇంక నీ ముఖం రకరకాల అయిపోతుంది అంటున్నాను. నువ్వు చిన్న చిన్న విషయాలకి నువ్వు తట్టుకోలేకపోతే దేవానికి నచ్చంటే దేవుడు అంటే నీ బొంద నచ్చావు, నువ్వు నచ్చవు నాకు అంటాడు. ఎందుకు చెప్పినా నీ హృదయం చాలా వీక్గా ఉంది, ఎందుకంటే నువ్వు ప్రతిదానికి సున్నితం. ఎవరన్నా ఏమనంటే ఫ్యాన్ వైపు చూస్తావు, ఎవరన్నా ఏమంటే నుయ్యపు చూస్తావు, ఎవరన్నా ఏమనంటే గొయ్యపు చూస్తావు, ఎవరన్నా ఏమంటే పురుగుల మంది ఆగేస్తానంటావు. నడుతున్నాను. మనం ఎలా నచ్చేస్తాం దేవుడికి? ఎలాంటి పరిస్థితులు ఆడు గొలియాతుగాడైనా, గొలియాతు లాంటి వారు 100 మంది తెచ్చి నిలబడినా, ఆ నిలబడిన గొలియాతు ఫిలిస్తీన్లందరూ గొలియాతులో నిలబడినా ఎన్ని అయిపోయిన అబ్బాయి సింగిల్గా నిలబడి అంటున్నాడు, రానే ఎవడొస్తాడు చూసుకుందాం అన్నాడు.
ఆడొస్తే ఆడుతున్న వాడు ఆడ దేవతల పేరు మీద వస్తాడు, నేను దేవుడి పేరు మీద వస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా పేరు మీద నేను, దేవతల పేరు మీద ఆడేమంటున్నాడంటే ఆ దేవతల పేరు మీద వచ్చి ఆడే దేవతలే రైట్ అని చెప్తాను. నేను అంటున్నాను ఈరోజు నీ దేవతలో నా దేవుడో తేల్చేస్తాను. నిన్ను కొట్టి నీ తల ఇసిరి నీ తల ఆకాశ పక్షులకి నీ దేహాన్ని విసిరేసి ఇశ్రాయేలు దేవుడే దేవుడని నేను ప్రూవ్ చేస్తాను. ఈరోజు నీకు నాకు యుద్ధం కాదు, దేశానికి యుద్ధం కాదు. ఈ యుద్ధం ఏంటో తెలుసా? ఇది డివోషనల్ వార్ రా అన్నాడు. ఆయన యొక్క మాట తీరు, ఆయన యొక్క గంభీరత, దావీదు గారు నిలబడి తీసుకున్న ఆ యొక్క విధి విధానాలు, ఆ స్టాండింగ్ చూసేసరికి అప్పుడు వరకు పిరుకోలు ఉన్న వాళ్ళందరూ ఒకేసారి ఏమయ్యారు చెప్పండి? ధైర్యం వచ్చింది. అందుకు దావీదు నచ్చాడు. గుర్తుపెట్టుకో, దావీదు ఎందుకు నచ్చుతాడు తెలుసా? ఒకటి, ఇతరులకి కూడా బాగుండాలని చూస్తాడు. రెండు, ఆయన శత్రువులు అంటే యెహోవాకి శత్రువులు ఉన్న విషయంలో దేవుని నామము డౌన్ అవుతుందన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా సరే రింగులో ధైర్యంగా నిలబడతాడు. అందుకు దావీదు నచ్చాడు. నువ్వు పిల్లి కలిపోతావు, కుక్క కలిపోతావు, బొద్దింక కలిపోతావు, బల్లి కలిపోతావు, చీకటికి భయపడిపోతావు. ఇంకా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. నీకు అన్నీ భయాలే, కానీ నువ్వు పైకి వచ్చావంటావు దావీదుని దీవించిన దేవా. చెప్పండి, నువ్వు దావీదులో ఉండు, దీవిస్తాడు. ఎన్ని జరిగినా, ఏమైపోయినా, ఎవరు విడిచి వెళ్ళిపోయినా, అసలు పరిస్థితులు సముద్రం అంత ఎత్తైన కెరటాల్లో ఎగిసి అది రొమ్ముల మీద పెలపెలమని కొట్టినా ఏమైనా అలా నిలబడు. అప్పుడు నచ్చుతావు ఆయనకి. నువ్వు ఎక్కడ నిలబడతావు? నీ కాళ్ళు నిలబడవు, చేతులు నిలబడవు. ఏమైనా శ్రమ వస్తే ఎమ్మెల్యే గారి దగ్గర పోతావు, ఏమైనా శ్రమ వస్తే పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర పోతావు. లాస్ట్లో సిగ్గు లేకుండా అప్పుడు వస్తావు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు. దేవా ఇంక నువ్వే ఉన్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు ఇలా అండగానే నేను అంటున్నాను, పోరా ఎదవారాలు ఇంక అంటున్నాను. అన్నీ తిరిగి అప్పుడు అంటాడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నా సంపూర్ణంగా నేను అప్పగించుకోడు. నువ్వు సంపూర్ణంగా ఏం అప్పగించలేవు, తిరిగి వచ్చావు వేసిలాగా. తిరిగి వచ్చి అప్పుడు ప్రార్థన చేయబట్టున్నావు. తిరిగి వచ్చి దేవా నన్ను చేర్చుకోపడబట్ట. ఏం చేర్చుకో? నీ హార్ట్ ఏది? అందరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చావు నువ్వు దేవుడికి. అందుకే దావీదు గారు అంటున్నారు, దావీదు గారు మాట్లాడుతున్నారు, దావీదు గారు చెబుతున్నారు, ప్రజలను కృంగనివ్వద్దు. ఇంకేమంటున్నాడు చూడండి, తన ప్రజలతో మాట్లాడుతూ దావీదు గారు ఎంత చక్కగా డీల్ చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, 31వ వచనం చూడండి. క్షమించండి, 28వ వచనం చూడండి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబునకు వినపడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారం సొంతాన్ని ఏమంటున్నాడు చూడండి, నీ హృదయం మంచిది కాదురా అన్నాడు. నీ హృదయం మంచిది కాదు కాబట్టి నీ హృదయం నేను ఎరిగితిని. ఎందుకంటే నీ హృదయం అన్ని ఇలాంటివి కోరుకుంటుంది. కానీ అన్నీలు తన హృదయాన్ని ఎరగలేదు, కానీ తన హృదయాన్ని ఎవరు ఎరిగారు చెప్పండి? దేవుడు ఎరిగాడు. గుర్తుపెట్టుకోండి, మన హార్ట్ ఏంటో మన వాళ్ళకి తెలియకపోవచ్చు, మన హృదయం ఏంటో మన అన్నీలకి తెలియకపోవచ్చు, మన హృదయంలో ఏమి స్పందిస్తుందో మన ఎదిరింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, మన జీవిత కౌగిల భాగస్వామికి కూడా తెలియకపోవచ్చు. కానీ మన హృదయం ఏంటో తప్పకుండా తెలుసుకునేది ఎవరు చెప్పండి? దేవుడు. మనకి ఎవరు సపోర్ట్ ఇచ్చినా, సపోర్ట్ ఇవ్వకపోయినా మనకు సపోర్ట్గా నిలబడే దేవుడు. ఎందుకంటే ఆయనకి తెలుసు. దావీదు అంటున్నాడు, నా హృదయం ఏంటో దేవునికి బాగా తెలుసు. తన అన్నీలు సపోర్ట్ చేయలేదు, ఎవరో సపోర్ట్ చేయలేదు. కృంగిపోయిన హృదయాలతో ఉన్నప్పుడు దావీదు గారు అంటున్నాడు ఆ 37వ వచనంలో, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పి అతడు దావీదును పిలవనంపెను. ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని ఆయన ఏం చెప్తారు చూడండి, ఎవరి హృదయము చెప్పండి. అసలు ఈ మోటివేషన్ ఎవరు చేయాలి చెప్పనా? యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు కృంగిపోకుండా ఈ మోటివేషన్ చేయాల్సింది ఎవరు చెప్పండి? రాజు చేయాలి. రాజు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు చెప్పండి? సామాన్యుడు ఒక యువకుడు చేస్తాడు. అంటే రాజు చేయాల్సిన పని సామాన్యుడు చేస్తున్నాడంటే ఈ అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి చెప్పండి? రాజు నాయకత్వపు లక్షణాలు. అందుకే ఆ కుర్రోడు ఉండాల్సింది గొర్రెల దగ్గర కాదు, ఆ కుర్రోడు ఉండాల్సింది అరణ్యంలో తిరగడానికి కాదు, ఆ కుర్రవాడు ఉండాల్సింది ప్రజలను పరిపాలించడానికి. ఆ కుర్రవాడు ఉండాల్సింది ఎక్కడ పడితే ఉండడానికి కాదు, అరణ్యంలో తిరగడానికి కాదు, అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోడానికి.
అందుకే దేవుడు తెలుసు, పిలవాల్సిన వాడిని పిలిచాడు, నిలబెట్టవలసిన వాడిని నిలబడ్డాడు. ఎవడు నిలబడలేని టైంలో దేవుని పక్షమున ఉన్నతమైన నిర్ణయం తీసుకున్న ఒకే ఒక్క రాజు దావీదు. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎందుకు దేవునికి ఉద్దేశానుసారమైన మనుషుడు అయిపోయాడు తెలుసా? శత్రువులు కూడా బాగుండాలని కోరుకుంటాడు. 2, పరిస్థితులు గొలియాత్ అంత ఎత్తుగా ఎక్కిరించిన ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడతాడు. అది సముద్రం అంత కెరటమైనా సరే లొంగిపోకుండా, కృంగిపోకుండా తనతో ఉన్నవారు కూడా ధైర్యం ఇస్తాడు. అందుకు దావీదు హృదయం దేవునికి బహుగా నచ్చింది. ఒకవేళ ఈ రాత్రి నీ హృదయం కూడా దేవుడికి నచ్చాలనుకుంటే నీ శత్రువుల యొక్క బాగుని కొరకు ప్రార్థన చేయి, దేవునికి నచ్చుతావు. నీ శత్రువులు కూడా బాగుండాలని ప్రార్థన చేయి, దేవుడు మేలుకరంగా నిన్ను మార్చుకుంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, అయిన వారే కాని వారిగా మాట్లాడినా, చివరికి నిందలేసినా, ఏం జరిగినా అలాంటి టైంలో కూడా ధైర్యంగా నిలబడు. ఆ ధైర్యాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. గుర్తుపెట్టు. ఎందుకంటే మన ధైర్యం మన హృదయం కాదు, మన ధైర్యం మనం కాదు, మన ధైర్యం ఒక్కటే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను వీడవాడు గాక వీడవాడు. దావీదు అదే మాట పట్టుకున్నాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని పట్టుకున్నాడు. కనుక ఈ గొలియాతుగాడు ఎంత నెల్లాడు, ఆ గొలియాతుగాడు ఆడు చూస్తుండగా దేవుడు అన్నాడు, ఆ గొలియాతు చూస్తుండగా దావీదు అంటాడు, రారా నా దేవుడు ఈరోజు ఇశ్రాయేలులో ఉన్నాడని నిరూపిస్తాను. అంటే ఆయన హృదయం ఏంటి చెప్పినా, ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడని ఎప్పుడు ప్రూవ్ చేయాలని తిరుగుతాడండి ఆ అబ్బాయి. అందుకే దేవుడికి బాగా నచ్చాడు. తన దేవుడిని తను చాలా బాగా హైలైట్ చేయాలని కోరుకుంటాడు. దేవుడిని ఆకాశం అంత ఎత్తులో ఎట్టాలని కోరుకుంటాడు. అందుకే దావీదు గారు పైనుంచి కిందకు చూసినప్పుడు ఆ మందసం ఎక్కడో కింద ఉంటే చూసి తట్టుకోలేకపోయాడు, బాధపడిపోయాడు. దేవా, ఈ గొర్రెలు కాచుకున్నోడిని తీసుకొచ్చి బంగారు మందిరంలో పెట్టావు, నీ మందసం మాత్రం గుడారంలో ఉండడం ఏంటి ప్రభువా? నాకన్నా నా నివాస స్థలం ఇంకా ఎత్తుకుండాలని నీకు ఒక బంగారు దేవాలయం కట్టిస్తానని ఆ బంగారు దేవాలయం దావీదు గారు దేవుడు కట్టించడానికి ముందుకు వస్తున్నప్పుడు దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మీరు చూడండి. దేవుడు అంటే పిచ్చి ఆయనకి, దేవుడు అంటే అదొక తెలియని మమకారం. అందుకే దేవుడు ముందు పెట్టుకుంటాడు. దేవుడికి దావీదు ఎందుకు నచ్చాడంటే తన హృదయం ఎప్పుడు దేవుడు 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 అని కొట్టుకుంటాడు. ఇలాంటి యథార్థ హృదయం కలిగిన దావీదు గారు ఎక్కడో తన హృదయంలో వేరే వాళ్ళకి ప్లేస్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. ఎక్కడో ప్రతి విషయంలో, ప్రతి సంగతిలో ఆయన అన్ని విషయాల్లో బాగున్నాడు. దివారాత్రులు వాక్యం చదవడంలో బాగున్నాడు, శత్రువుల్ని ప్రేమించడంలో బాగున్నాడు. అరే, హానికరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు చాలా ధైర్యంగా ఉండాలని అనేకులకు మోటివేషన్ చేశాడు. ఇన్ని చేసిన ఆయన ఒక ఆమెతో కమ్యూనికేషన్లోకి వెళ్ళాడు. సరిగ్గా మరి ఆ టైంలో చేయాలనుకుందో, చేసిందో, పరిస్థితులు అలా వచ్చాయో, ఆయన ఈ టైంకే తిరుగుతాడు అనుకుందో, లేకపోతే ఈ టైంకి ఆవిడ వస్తా, ఇవన్నీ మనకు వెళ్తుంది. అంత క్రైమ్ సబ్జెక్ట్ అది. ఆ మొత్తం మీద చూడకూడని దృశ్యం చూశాడు. ఆ చూసిన వెంటనే మెసేజ్ ఎట్టాడు, రమ్మన్నాడు, వచ్చింది. మెసేజ్ ఎట్టిన ఆవిడ బ్లాక్లో పెడితే బాగుంది, పెట్టలేదు ఆవిడ ఎందుకు పెడుతుంది? కింగ్ అక్కడ. ఆ కింగ్ ఎప్పుడైతే ఆయన పిలుపునిచ్చాడు, పిలుపునిచ్చిన వెంటనే తెలుసు మనకి ఏం జరిగిందో. ఆ పిలుపునిచ్చిన వెంటనే దావీదు గారికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏదో కాదు, కంగ్రాచులేషన్ చెప్పారు. ఏమేమి చెప్పండి? ప్రెగ్నెంట్. ఇప్పుడు అందరికీ బాగా వినండి, ఇది నిజంగా వివాహంలో వచ్చిన ప్రెగ్నెంట్ అయితే స్వీట్లు పంచినాడు అందరికీ. ఇది వివాహంలో వచ్చిన ప్రెగ్నెన్సీ కాదు, చెప్పండి. అలా ఆయన ఊరు వెళ్ళాడు, అది ప్రెగ్నెన్సీ అక్కడ. అలాంటి టైంలో ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఎలా కవర్ చేస్తారు? ఆ రోజుల్లో ఈ నర్సింగ్ డిపార్ట్మెంట్లు, క్షమించండి, ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లేదు. ఆ రోజుల్లో ఇలాంటి దొంగ హాస్పిటల్ లేవు. ఉంటే ఫోన్ చేద్దాడేమో, లేవు. అలాంటివి ఏమీ లేవు. మరి ఏం చేస్తాడు ఆ టైంలో? ఎలా కవర్ చేస్తాడు? కవరింగ్ ఏమీ లేదు. వాళ్ళ హస్బెండ్ పిలవడమే. ఎప్పుడులాగే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడులాగే రాజుగారు పాపం చేశారు. ఆయన పాపం చేసినప్పుడు ఎప్పుడులాగే ఏమీ తెలియనట్టు అదే రాజు వస్త్రాలు వేసుకుని, అదే కిరీటం పెట్టుకుని, అదే రాజదండం పెట్టుకుని, ఎవరికి తెలియనట్టు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? గుర్తుపెట్టుకోండి, మన హృదయం ఎవరికి తెలియదేమో కానీ చెప్పండి, ఖచ్చితంగా చూస్తాడు. ఆయన వస్త్రాలతో కవర్ చేశాడు, కిరీటంతో కవర్ చేశాడు, హంగులతో కవర్ చేశాడు, ఆయన చేతి కర్రతో ఆయన రాజదండం పట్టుకుని కవర్ చేశాడు. అన్నీ కవర్ చేయగలడు. కానీ దేవుని దృష్టిలో ఇది కవర్ చేయగలమా? ఏమీ తెలియనట్టు ఎప్పటిలాగే రాజుగా కూర్చున్నాడు. ఆ కూర్చున్న వాడి దగ్గరికి ఒక రోజు ఒక మెసేంజర్ వచ్చాడు. ఆయన పేరు మనకు తెలుసు, నాతాను.
సార్ మీకు విషయం చెప్పాలి, మన ఆస్థానంలో ఘోరమైన క్రైమ్ కేసు రిపోర్ట్ అయింది మీకు తెలుసా అన్నాడు. మన ఆస్థానంలోనా? ఎస్ సార్, చిన్న కథలా చెప్తాను వింటారా అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. ఒక భయంకరమైన విలన్ ఉన్నాడు సార్, ఆడు బాగా బలిసినాడు అన్నాడు. ఏంటి మన ఆస్థానంలో? ఆడికి ఒక రోజు బాగా గొర్రె మాంసం తినాలనిపించింది. ఆడికి 100 గొర్రెలు ఉన్నాయి సార్. ఆ గొర్రె మాంసం, ఆ 100 గొర్రెల్లో ఏ గొర్రెని చంపలేదు, కానీ ఒక పేదోడు ఉన్నాడు, బంగారు తల్లిలాగా గొర్రె పిల్లని పెంచుకుంటున్నాడు. ఆ పేదోడు గొర్రె పిల్లే కావాలని కూర్చున్నాడు సార్. ఎవడాడు అన్నాడు. వెయిట్ సార్ చెప్తాను, ఇంకా ఉంది స్టోరీ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడి, ఏమీ లేదు సార్, ఈ పేదోడు లేని టైంలో ఆ గొర్రెని వధించుకుని తినేశాడు సార్. ఆ పేదోడు కూతురులాగా గొర్రెని పెంచుకుంటున్నాడు. ఈ లోపల వాడు తినేసి చిదిమేశాడు సార్. మన ఆస్థానంలో జరిగింది. దీనికి మీరు ఏం జడ్జిమెంట్ ఇస్తారు సార్ అంటే, ఆడెక్కడున్నాడు, అడ్రస్ ఆధార్ కార్డు చెప్పినాడు, సంగతి వెళ్తా అన్నాడు. ఆవిడ నాతన్ అన్నాడు. ఎవడో కాదు, బికాజ్ ఆఫ్ యూ, నువ్వే. మీరే అనగానే, నేనా ఈ స్టోరీలో మెయిన్ విలన్ మీరే. ఆ గొర్రె పిల్ల బెచ్చబా, ఆ నాశనం అయిపోయిన పేదోడు ఉరియా. కేసు వివరించకుండానే మొత్తం స్టోరీ దావీదు గారికి అర్థమైపోయింది. నేనా అంటే మీరే దావీదు గారు. మీరు ప్రజలను నమ్మించారు, మీరు దేశాన్ని నమ్మించారు, మీ కుటుంబాన్ని నమ్మించారు, కానీ మీరు అందరిని నమ్మించగలరు, కానీ మీ దేవుణ్ణి మాత్రం మీరు నమ్మించలేరు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఖచ్చితంగా లెక్క జమ చేయమని అడుగుతాడు. ఎందుకంటే హృదయాలు సృష్టించిన వాడికి ఎవడ హృదయంలో ఏముందో ఆయనకి బాగుగా తెలుసు. సార్ మీకు న్యూస్ చెప్పాలి సార్, దేవుడు ఇలా అన్నాడు. ఒక మాట చెప్పిన సార్, ఒక మనిషిని చంపి వాడి భార్యను లాక్కోవాలన్న పాయింట్ మీద దేవుడు చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాడు సార్. ఇది క్షమించడానికి దేవుడు అస్సలు ఇష్టపడలేదు అన్నాడు. ఒక నరహత్య చేసి నీకు నిజంగానే కావాలనుకుంటే దావీదు నాతో మాట్లాడాల్సింది, సీన్ వేరేగా ఉంది. నువ్వు అలా అడగకుండా నువ్వేం చేస్తావు? ఒక మనుషుని చంపేసి వాడు అల్లారి ముద్దుగా పెంచుకుంటే తన భార్యను ఎలా లాక్కోవాలను, వాడి సంసారాన్ని ఎలా చిదిమేయాలనుకున్నావు? దావీదుకి ఎప్పుడైతే ఈ స్టోరీ చెప్పాడో దావీదు గారు వెంటనే ఏమైపోయాడు చెప్పండి? ఎప్పటిలాగే సింహాసనం మీద కూర్చున్న దావీదు గారు, ఏంటి నా మీద మీరు నేరస్థాపన చేస్తున్నారు? వెంటనే మేకపోతు గాంభీర్యం చూపించి, ఇక్కడి నుంచి నా ఆస్థానం నుంచి వెళ్ళిపోండి, ఎవరక్కడ పంపించండి అన్నాడా? సింహాసనం దిగిపోయాడు, బట్టలు చింపుకున్నాడు. తన పాపాన్ని రాజరికంలో ప్రజలందరూ చూస్తుండగా, మంత్రులందరూ చూస్తుండగా తప్పక ఒప్పుకొని దేవుని ఎదుట తన చెంపలు వేసుకుంటున్నాడు. చూడండి, దావీదులో ఉన్న గొప్ప హృదయం ఏంటి చెప్పనా? దావీదులో ఉన్న మరో గొప్ప హృదయం. నిజానికి ఆయన మాట్లాడుతున్నప్పుడు దావీదు గారు ఇలా అనొచ్చు, మీరు ఎక్కడ చూస్తారు, ఎవిడెన్స్ ఉందా, మీరు ఎలా ప్రూవ్ చేయగలరు, ఇలా అనొచ్చు. ఆయన ఏమనలేదు, ఆయన ఒప్పుకుంటున్నాడు. చూడండి, ప్రజలందరూ చేస్తుందా, ఇప్పుడు ఈ పాపాన్ని ఒప్పుకుంటే ఇప్పుడు ప్రజలు నన్ను ఏమనుకుంటారు అనుకోలేదు. ప్రజలు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా, ఇన్ని రోజులు ఇలాంటి వాడు మనకు రాజు, ఇన్ని రోజులు ఈడ మనకు నాయకుడు, ఇన్ని రోజులు ఎలాంటి వాడినా మనం రాజుగా స్వీకరించిందని వాళ్ళందరూ రాస్తారోకులు చేస్తే, నువ్వు అర్జెంటుగా సింహాసనం దిగిపో, ఈ పేదోడి జీవితాన్ని ఇలా చేసావంటే రేపు పొద్దున ఎన్ని కొంపలు ముంచుతావో, నీవు మాకు రాజు వెంటని అంటే, ఇప్పుడు పాపాన్ని ఒప్పుకుంటూ ఒకేసారి పబ్లిక్ తిరగబడితే ఇన్ని ప్రశ్నలు దావీదుకు వచ్చుండవా చెప్పండి? నేను ఇప్పుడు ప్రజల ఎదుట ఒప్పుకుంటే ఏమైపోతాను, ఇప్పటివరకు ఉన్న ఫేమ్ నేమ్ ఉంటే ఏమైపోతాను, ఇన్ని ప్రశ్నలు దావీదు గారికి వచ్చుంటాయి. ఆ వచ్చిన ఆయనకి మాత్రం ఒక విషయం తెలుసు, పబ్లిక్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా దేవుని ఎదుట మాత్రం చెప్పండి ఒప్పుకోవాలి. ఈ ఫాలోయింగ్ కాదు, ఈ ఫేమ్ నేమ్ ఏమి కాదు, నా దేవుడి దృష్టిలోనే ఎలా ఉన్నాను, దేవా నేను నిజంగానే తప్పు చేశాను, తెలుసో తెలియకో కాదు, అన్నీ తెలిసే చేశాను. దావీదు ప్రేయర్లో ఉన్న బ్యూటీ ఏంటో చెప్పనా? తెలుసో తెలియకండో అంతా తెలిసే చేశాను. ఎందుకు దావీదు గారు నచ్చాడు? మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? దీనుడైన ఈ కుమారుణ్ణి తెలుసో తెలియకో చేసిన నా పాపాలని క్షమించు మై ప్రభువా అని నువ్వు అడుగుతావు. దేవుడు, అవును బిడ్డ, ఎల్కేజీలో ఉన్నా అంటాడా? నువ్వు తెలుసో తెలియక ఏం చేయలేదు, నీకు అన్నీ తెలిసే చెప్పండి చేసావు. దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా నీకు ఎంత గీరో, మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా తెలుసో తెలియకని కవరింగ్ లాంగ్వేజ్ ఉపయోగించు, నీకు తెలిసే చేసావు. దావీదు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక మాట, నాకు అన్నీ తెలుసు ప్రభువా, నేను ఘోరమైన వ్యాధిలో నేను పడిపోయాను. ఆయన మాట్లాడుతున్నాడు, దేవా దుష్టుంచుము. మాట్లాడుతూ బాధపడుతూ కృంగిపోయాడు, ఏమనలేకపోయాడు, తను ఏమి నోరెత్తలేకపోయాడు. ఒక సామాన్యమైన ప్రవక్త వచ్చి ముఖం మీద ఏలిపెట్టి, ఆ పాపాత్ముడు నువ్వు అంటే, ఎస్ నేనే అని ఒప్పుకున్నాడు. దావీదు గారిలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పినా?
ఆయన ఎప్పుడైతే అది ఒప్పుకున్నాడో మిగిలిన వాళ్ళందరూ రెచ్చిపోయారంట ఆ టైంలో. ఎంతగా రెచ్చిపోయారు తెలుసా? దావీదు గారి మీద వానపాములు ఆటోలు కూడా లేచిపోయి దావీదు గారిని కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. దావీదు గారు అన్నారు, వాళ్ళు అనే టైము, నేను అనిపించుకునే టైము నా దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు. నా సేవకుడిగా పరిచర్య చేస్తున్నప్పుడు వాడి మీద వేగవాలితే నాకు అనుగుడ్లో ఏలు పెట్టినట్టని సెలవిచ్చిన దేవుడే, ఆయన పర్మిషన్ లేకుండా ఎవడో ఏమండో వీళ్ళు అంటున్నారంటే అన్నివ్వండి. ఆ సిమి అన్నవాడు ఒకడు ఉంటాడు ఆ సౌలుకి దగ్గరగా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ సిమి ఆడికి నడమే సరిగా ఉండదు, ఆడికి నడవడమే రాదు. అలాంటోడు ఆ సిమి అన్నవాడు లెగిసి పడిపోయి దావీదు గారినే తిడుతుంటాడు, ఈ పచ్చిపూతులు తిడతాడు. ఈడు ఎలాటోడు ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, దుర్మార్గుడు, ఈడి మీద అది ఉంది ఇది ఉందని ఎన్నో చీకటి మాటలు దావీదు గారి మీద పలుకుతుంటే ఆ పక్కన సైనికులు అంటారు, సార్ మీరు పర్మిషన్ ఆడ తలకాయ తెచ్చేస్తామంటారు, సార్ మీరు ఏ నాలుకైతే ఎగురుతుందో ఆ నాలుగు కోసి తెచ్చేస్తుంటారు, మీరు పర్మిషన్ ఇవ్వండి. దావీదు గారు అడవికి నడిచి వెళ్ళిపోతూ అంటాడు, అన్నివ్వండి, నా దేవుడు సెలవు లేకుండా ఎవడు ఏది నన్ను అన్నవాడు. ఎందుకంటే దేవుడిస్తున్న పనిష్మెంట్ను కూడా ఆనందంగా స్వీకరించి తనలో తాను బాధపడుతున్నాడు తప్ప అంటున్నవాడి మీద పగ కూడా చెప్పండి పెంచుకోవట్లేదు. దావీదు గారిలో ఇంకా గొప్ప హృదయం ఉంది. తను ఎంత బాధపడ్డాడో ఆ బాధనంతటిని పశ్చాత్తాపంతో ఒక పాట రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు ముగిద్దాం ఒకసారి చూడండి. 51వ కీర్తన త్వరగా 51వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర. కీలకమైన 3 పదాలు ఉన్నాయి చూడండి. తుడిచేయి, కడిగేయి, మూడవది పవిత్రపరిచేయి. ఏ విషయంలో ఏ ఉద్దేశంతో ఈ పదాల పాటలో పెట్టాడు చెప్పండి? నన్ను తుడవమంటున్నాడు, కడగమంటున్నాడు, పవిత్రంగా మార్చబట్టినాడు. ఎందుకు? ఏ విషయంలో దావీదు గారు ఈ పదాలు రాస్తున్నాడు? ఉరియా రక్తపు మరకలు నా జీవితానికి అంటుకున్నాయి ప్రభువా, నన్ను కడిగాయి. అది ప్రార్థన. అక్కడ ఆ 51వ కీర్తనలో ఆ ప్రార్థనా పాట ఎందుకు రాస్తున్నాడు తెలుసా? ఆ అమాయకుడు రక్తం నాకు అంటుకుంది, నాకు తెలుసు. వాడు మరణపు ఉత్తరాన్ని వాడి చేతికి ఇచ్చి అమాయకుడిని చంపేసిన ఆ రక్తం నాకు అంటుకుంది ప్రభువా. పలుమార్లు నేను చేసిన తప్పుని వాడి మీద గెంటేద్దామని పలుమార్లు ప్లాన్ చేశాను, కానీ నా ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి వాడిని చంపేశాను ప్రభువా. నాకు తెలుసు ఆ రక్తం నాకు అంటుకుంది, నేను బతిమాలు కొట్టినాను, దయచేసి నన్ను కడిగే, నన్ను పవిత్రపరిచేయి, నన్ను తుడిచేయి. దావీదు మరలా మాట్లాడుతున్నాడు, దేవా నేను మలినమైపోయాను, మురికైపోయాను, నేను పూర్తిగా కలుషితమైపోయాను. దేవా నీ ఎదుట నిలబడ్డానికి కూడా అర్హత లేనంత దూరం నేను జరిగిపోయాను. నాకు తెలుసు ప్రభువా, నీ దృష్టికి నేను అపవిత్రమైన మనుషుడిగా మారిపోయాను. నా తన ప్రభు చొచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు అదే పదాలు ఉపయోగిస్తూ ఆ 51 అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఏంటంటున్నాడు చెప్పండి? నా అతిక్రమాలు నాకు తెలుసో తెలియక కాదు, నా అతిక్రమాలు తెలుసు. నేను పాపంలో ఎల్లప్పుడూ నేను ఆనందించాను. అది నా ఎదుట ఉంది, అది ఎదుటున్నది నాకు తెలిసినప్పుడు అక్కడి నుంచి నేను వెళ్లకుండా దాన్ని వీక్షించాను, దాన్ని చూశాను. ఆ చూసిన దాన్ని దగ్గర తెచ్చుకొని చెప్పండి ఆస్వాదించాను. నేను ఎంతగో స్వీకరించానంటే ఈ పాటలో ఆయన చేసిన పాపం అంతా రాసుకుంటున్నాడు చూడండి. ఈ కళ్ళతోనే చూశాను, ఆస్వాదించాను, అది నా ఎదుట ఉంది, ఈ కళ్ళతో చూశాను, నేను కావాలని పిలిపించుకున్నాను. నేను పాపాన్ని ఒప్పుకోవడంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు చెప్పిన? పాపాన్ని ఒప్పుకోవడంలో కూడా స్పష్టత ఉండాలి. నువ్వు ఎదుటోడి దగ్గర సిగ్గుపడితే సిగ్గుపడు చెప్పుకోవడానికి, నువ్వు పాస్టర్ గారి దగ్గర చెప్పుకోకపోతే మానే దాచుకో, కానీ దేవుడి దగ్గర మాత్రం సిగ్గుపడుకో. దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకున్నప్పుడు కూడా అక్కడ ఖచ్చితంగా ఆధ్యాత్మిక వివరణ పూర్తిగా ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి. అక్కడ దాచుకోవడానికి వీల్లేదు. మనం చెప్పాల్సిందంతా దేవునికి చెప్పేయాలి. మన దేవుడి దగ్గర కవరింగ్ లేదు. ఇంకా దేవా నన్ను అర్థం చేసుకో, కాదు దేవా నన్ను అర్థం చేసుకో, నన్ను క్షమించుకో, దేవా నీ చిత్తం ఎలాగుంటే నా ఎళ్ళ అలా జరిగించు. నువ్వు కొడతావా కొట్టు, నన్ను తిడతావా తిట్టు, నన్ను ఏం చేస్తావు చెయ్యి, నన్ను అరణ్యం పాలన చేస్తావు చెయ్యి. ఎందుకంటే నేను చేసిన తప్పుకు నువ్వేమి విధించినా నేను స్వీకరిస్తాను. మనం ఎలా ఉంటుంది చెప్పిన? అందరి పాపాలతో మన పాపం కంపేర్ చేసుకుని ఇంత పెద్ద పాపానికి దేవుడు చూడండి నన్ను ఎంత నలిపేస్తున్నాడు అంటాను. నేను అంత సీన్ లేదు, గుర్తుపెట్టుకో. చిన్న పాపం పెద్ద అన్ని పాపాలే.
చిన్న పాపం పెద్ద పాపం కాదు, మనం కంపేర్ చేసుకుంటాం. ఆడు ఎంత పాపం చేశాడు, బాగానే బతుకుతున్నాడు, నేను ఈ పాపానికే దేవుడు నన్ను ఇంత నలిపేస్తున్నాడు అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని గద్దించాలి. ఒకవేళ ఏమి అనడం లేదంటే సంథింగ్ గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వదిలేశాడేమో. నిన్ను ఏం జరిగినా ఎవరు ఏమంటలేదంటే దేవుడు కూడా నేను అనడం మానేశాడంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వదిలేశాడేమో. సౌలుని బాగా విన్నాడు, సౌలుని ఏమని అన్నాడా, దేవుడు వదిలేశాడు. దేవుడు వదిలేస్తే సౌలు ఏమయ్యాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. కయ్యేడిని దేవుడు వదిలేశాడు, ఏమయ్యాడు, దేశతిమ్మరై చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధాన్ని ఏమనడం మానేశాడు, ఏమయ్యాడు, సూసైడ్ చేసుకుని తల కింద పడి చనిపోయాడు. సొలొమోను కూడా ఏమనడం మానేశాడు, చివరికి సొలొమోను ఏమైపోయాడు, భార్యల మాట విని తిరిగిపోయాడు. దేవుడు ఏదో ఒకటి అనాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటాడు దేవుడు, ఆకాశం ఇలా ఇడిపోయి ఏంట్రా పనులు అండో, ఈ పులిపేట మీద నుంచో, ఈ పాస్టర్ గారి నోట్లో నుంచో, నీ సహోదరుడైన నీ తోటి యవనస్తుడు ఎవడో ఒక నోట్లో నుంచో గట్టిగా నేను గద్దిస్తాడు. ఆ మాటలు స్వీకరించు. అది వాక్యం అనే కొరడాతో నీకు చెబుతాడు, నీతోనే మాట్లాడుతున్నట్టుంటుంది నేరుగా. ఈ ప్రసంగం నీకే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ పులిపేట నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా చెబుతాడు దేవుడు అంటే, ఇదిగో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఇలాంటి చీకటి పాపంలో ఎవరైతే ఇరుక్కుని ఉంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి చెబుతాడు, ఇదిగో మార్చుకో 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 మార్చుకో. ఈ దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా, నువ్వు ఎలాంటి పాపం చేసినా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా, నేను రాయితీ ఇవ్వట్లేదు, ఇది లైసెన్స్ అని నేను చెప్పట్లేదు, నువ్వు నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ బట్ కండిషన్స్ అప్లై అవుతాయి, పనిష్మెంట్ మాత్రం కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి. దావీదుని క్షమించాడు కానీ ఏం జరిగింది చెప్పండి, దావీదుని క్షమించాడు, అరణ్యానికి పోకుండా వదిలేశాడా? పనిష్మెంటే చెప్పండి, క్షమాపణ. ఇదేడు ప్రభా నన్ను క్షమించను అన్నావు, ఇంకా నన్ను రుద్దెత్తున్నావు ఏంటంటే క్షమే చెప్పండి, పరీక్షే. దావీదు గారి హృదయం ఎంత బాగా నచ్చిందో నేను ముగిస్తున్నాను. దావీదు అంటున్నాడు, నా అతిక్రమాలు తెలుసు, నా పాపం నాకు తెలుసు, నేను ఒప్పుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే నేను ఏం చెప్పట్లేదు, నీకు వివరణ ఏమి ఇవ్వట్లేదు, నన్ను కవర్ చేసుకునే పాయింట్స్ ఏమి నేను రేట్ చేయను, నేను ఒప్పుకుంటున్నాను. ఎస్, నా ఎడల పాపం జరిగింది. ఇలానే ఒప్పుకోవాలండి. పాపం ఒప్పుకున్నప్పుడు చాలామంది తెలియదు ఎలా పాపాన్ని ఒప్పుకోవాలో, ఎలాగ ఒప్పుకోవాలి. నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే నువ్వు ఇతరుల దగ్గర ఒప్పుకుంటే వాళ్ళందరూ పుణ్యాత్ములు అయిపోయి నేను పాపాత్ముడు అంటారు. అందుకే దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సిన విధంగా ఒప్పుకోండి. దేవా నాకు తెలుసు, అందుకే నన్ను క్షమించు, నా పాపాన్ని తీసే, నీ నామాన్ని బట్టి నన్ను శుద్ధీకరించు, నన్ను పూర్తిగా నీ సంరక్షణలోకి తీసుకొని దావీదు గారు ఎంత బాగా ప్రేయర్ చేస్తున్నారు చూడండి. ఇంకా కిందికి అంటాడు, ప్రభా నీకు విషయం చెప్పాలి. మరో కీర్తనలు అంటాడు, నువ్వు నన్ను కొట్టు, 6వ కీర్తనలో కోపంతో మాత్రం కొట్టకు, నేను తట్టుకోలేను అంటాడు. అది ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లలు అమ్మకి చెప్తారు చూసారు, అమ్మ కొట్టమ్మ కానీ గట్టు కొట్టకే చచ్చిపోలేవు అన్నానని. ఆ టైపు దావీదు గారు ఆ బాండింగ్ మెయింటైన్ చేస్తారు చూడండి ఎవరితో, దేవుడితో. అందుకే నేను అంత బాగా నచ్చేసాడు. కొంతమంది పిల్లలు మీరు ఎప్పుడైనా గమనించారా, ఏ తల్లిలు ఒకసారి ఇంకా రాక్షసులా తెగ్గుంటేస్తుంటారు, పొలం దేవుళ్ళగా ఎటు మరి వాళ్ళు. చిన్నపిల్లడానికి కూడా ఒక ఆవిడ ఏకంగా తన్నేస్తుందండి ఎగరేసి, ఇలాదంతా అక్కడ ఓడిపోతున్నాడు, వాళ్ళు లేపు మళ్ళీ జుట్టుకి మళ్ళీ తన్నేస్తుంది. కొట్టేస్తుంటారని అడుగుతున్నాను, అలా కొట్టేస్తున్నప్పుడు చచ్చిపోతారని భయం ఏదండి వాళ్ళకి. ఆ కొడుతున్నప్పుడు కొంతమంది పిల్లలు మీరు గమనించండి, వాళ్ళ యాటిట్యూడ్ ఎంత ముద్ద వస్తుందో, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నప్పుడు. ఏ తల్లి అయితే కొడుతుందో మళ్ళీ ఆ తల్లినే బెడ్లట్టుకుని అంటారు, అమ్మ కొట్టకమ్మ అంటారు. నిజానికి గుర్తుపెట్టండి, ఏ అమ్మ కొడుతుందో మళ్ళీ ఆ అమ్మనే పట్టుకుని ఏడుస్తున్నారు చూసారు బిడ్డలు, అది ప్రేమ అంటే. దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, దావీదుని దేవుడు కొడుతున్నప్పుడు దావీదు దేవుడికి దూరంగా పారిపోవట్లేదంట. ఏ దేవుడు కొడుతున్నాడో చెప్పండి, ఆ దేవుడిని పట్టుకుని అంటున్నాడు, దేవా కొట్టు కానీ కొట్టకు ప్రభా, నేను చచ్చిపోయి నరకానికి పోతే నీకు ఎవరు వర్షిప్ చేస్తారు చెప్పంటాడు దావీదు 6వ కీర్తనలో. అక్కడ కూడా వర్షిప్పే. దావీదు ఎందుకు దేవుడికి నచ్చేసాడంటే, పాపం చేసినప్పుడు కూడా దాసుకోకుండా చెప్పండి ఒప్పుకుంటాడు. దావీదులో ఉన్న మరొక బ్యూటీ ఏంటి చెప్పనా, నేను ముగిస్తున్నాను. లైఫ్లో ఒకే ఒక్క పాపం చేసాడట, లైఫ్లో ఒకే ఒక్క పాపం. మందే లైఫ్లో ఒకే ఒక్క పుణ్యం చేస్తాం చెప్పండి, మొత్తం పాపాలు చిట్టాలి మనకి. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు. కానీ దావీదు గారు జీవితంలో ఒకే ఒక్క తప్పు, మన జీవితం అంతా తప్పులే. తెల్లారితే తప్పులు, నిద్రపోయే వరకు తప్పులు, రాత్రి పగలు అన్ని తప్పుడు తలకడ జీవితాలు ఉంటాయి. కానీ దావీదు గారు చూడండి, జీవితంలో ఒకే ఒక తప్పు చేశాడు, మళ్ళీ ఆ తప్పుని చెప్పండి
రిపీట్ చేయలేదు. దావీదు గారు అంతకు దేవుడికి నచ్చేస్తాడు. నా ఉద్దేశానుసారైన మనుషుడు, దావీదు హృదయం నాకు బాగా నచ్చిందని ప్రతి రాజుని దావీదు ఎందుకు కంపేర్ చేశాడు తెలుసా? ఇలాంటి వ్యక్తులు రాజులు కొంటే ప్రజలు చెప్పండి బాగుంటారు. ఇలాంటి హృదయాలు కలిగిన వారు సమాజంలో ఉంటే సమాజం బాగుంటుంది, సంఘాలు ఉంటే సంఘం బాగుంటుంది, సంసారంలో ఉంటే సంసారం బాగుంటుంది. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అనేకులకు దీవెనకరంగా మారిపోతారు. దావీదు హృదయాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఇంకా రాస్తున్నాడు చూడండి. తప్పు చేసినప్పుడు ఆయన కవర్ చేయకుండా ఒక మాట అంటాడు, దేవా దేవా నీకు విషయం చెప్పాలి, నువ్వు నన్ను ఎంత గద్దిస్తావో అంత చెప్పండి గద్దించే, నువ్వెంత కడిగేస్తావు అంత కడిగించే, కానీ ఒక మాట అంటున్నాను ప్రభువా, నీ రక్షణ ఆనందాన్ని మాత్రం నా నుంచి తీయు. నాకు ఆస్తులు పోయినా పర్లేదు, నా ప్యాలెస్ లాగేసుకున్నా పర్లేదు, నా ఉపపత్తుల్ని నా కొడుకులు లాగేసుకున్నా పర్లేదు, నా భార్యలు మొండమోపుతనం లాంటి అవమానాన్ని భరించినా పర్లేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా బంగారం, నా వైరాగ్యం, నా సింహాసనం అంతా పోయినా పర్లేదు, కానీ అన్నిటికన్నా గొప్పది ఒకటి ఉందో నాకు తెలుసు, నీ రక్షణ అనుభవాన్ని మాత్రం నా నుంచి తీసేయవద్దు. మరోడు కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను, ప్రభువా నీ పరిశుద్ధాత్మను కూడా నా నుంచి చెప్పండి దూరం చేయదు. దావీదు హృదయం ఎంత బాగుంటే, ఇలాంటి దావీదుని ఇష్టపడకపోతే దేవుడు నిన్ను నన్ను ఇష్టపడతాడా? మళ్ళీ అడుగుతున్నాను, ఇలాంటి దావీదుని ఇష్టపడకపోతే నిన్ను నన్ను ఇష్టపడతాడా? దావీదు ఎంత ముద్దొస్తున్నాడు చూడండి. శత్రువులు పాడైతే ఏడుస్తాడు, శత్రువులు భయంకరంగా దండెత్తినప్పుడు స్ట్రాంగ్గా నిలబడతాడు, అది ఇతరులకు హాని చేసినప్పుడు హాని చేసిన నిజాయితీగా ఒప్పుకుంటాడు, పాపంలో కూడా సిగ్గు లేకుండా తెలిసే చేసిన ఒప్పుకుంటాడు. చివరికి దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, రక్షణ ఆనందం లేకుండా నా కోట్లు ఆస్తున్నావద్దంటాడు. ఆత్మ లేకుండా నాకు ఏ ఫలం వచ్చినా వద్దు ప్రభువా, నేను అన్నిటి ఎదుట ఒప్పుకుంటున్నాను, దేవా నన్ను చేర్చుకో ప్రభువా అని చేసిన తప్పుకి క్షమాపణ పొందిన ఉత్తమ రాజు ఎవరు చెప్పండి? దావీదు గారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను ముగిస్తున్నాను. దావీదు గారిలో ఉన్న మరొక చివరి స్టేజ్ మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ఆయనకి చలి వేస్తుంటుంది. ఆ చలి వేసేస్తున్నప్పుడు ఆయనకు బాగా చలి వేస్తుంది. ఆ చలి వేసినప్పుడు ఎవడిచ్చాడో బోడి సలహా ఇచ్చాడు, ఒక సలహా. ఆయనకు దుప్పలు కప్పుతారు, అవి కప్పుతారు, ఏమీ తగ్గదు. ఆ పక్క నుంచి మంత్రులు కుదురుంటారు కదండి, అలా సలహా ఇచ్చారు, ఆ చలి తగ్గాలంటే ఒక యంగేజ్, క్షమించండి, ఒక టీనేజ్ అమ్మాయి కావాలన్నారు. టీనేజ్ అమ్మాయి ఎందుకు సార్ అంటే, దావీదుని అలా గట్టిగా హగ్ చేసుకుని పట్టుకుంటే హగ్కి ఈట వచ్చేస్తుంది, ఇక మొత్తానికి ఆయనకి సలహా ఇదని చెప్పారు. ఇలాంటి సలహాలు ఎందుకు ఇచ్చారు నాకు అర్థమవుతుంది. ఆ సలహా ఇచ్చి మొత్తం మీద దేశం అంతా తిరిగి ఒక ఉత్తమ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి దావీదు కౌగుల్లో పెడితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తన ఆ విధంగా ముట్టుకోలేదంట. ఒక టీనేజ్ అమ్మాయి తన కౌగుల్లో ప్రతిరోజు నిద్రపోతే తన భార్యగా, బాగా వినండి, పేరుకి భార్యగా ఉంది తప్ప ఎప్పుడు తన ముట్టుకోలేదు. అంటే దావీదులో ఉన్న గొప్ప క్వాలిటీ చెప్పిన, జరిగిన మిస్టేక్ని మళ్ళీ చెప్పండి రిపీట్ చేయడం. మనం రీల్స్ చేస్తాం, వాటితో హైలైట్ చేస్తాను. అడుగుతున్నాను, ఎంత పిచ్చో మనకి. దావీదు గారు చూడండి, తను మార్చుకున్నాడు, దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, తన ప్రేమను బట్టి నిండు హృదయంతో దేవుని ఎదుట చెప్పండి అరెస్ట్ అయిపోయాడు. ఈ దావీదు స్టోరీ చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందో చెప్పిన, ఆ దావీదుని దేవుడు అంత బాగా వాడుకోవడానికి, ఆ దావీదు సింహాసనం మీద ఎక్కడానికి నీతి సూర్యుడు రాబోతాడు. ఆ నీతి సూర్యుడే నజరేయుడైన యేసు. అలాంటి దావీదుని ఇష్టపడిన దేవుడు ఆ దావీదుకి ఏం బహుమానం ఇచ్చాడంటే, గొప్ప బహుమానం, తన కుమారుడిని తన గర్భంలోనే పుట్టించబోతున్నాడు. దైవసుతుడు తన గర్భంలోంచి రాబోతున్నాడు, దావీదు కుమారుడని పిలవబోతున్నాడు. ఇంతకన్నా బహుమానం ఏంటి? ఒక వ్యభిచారం చేసిన దావీదుకి క్రీస్తు కొడుక అంటే అంత గొప్ప ఔన్నత్యం ఇచ్చాడు. ఒకటి చంపేసిన దావీదుకి క్రీస్తు కుమారుడు అవుతాడంటే, అవును కుమారుడు అవుతా, ఆ ట్యాగ్ నేనే ఇచ్చాను అంటున్నాడు. ఎంత పేరు పోయిందో మళ్ళీ అంత పేరు ఇచ్చాడు, ఎంత ఘనత పోయిందో అంత ఘనత తెచ్చిచ్చాడు, ఎంత సింహాసనం లాగేశారు అంత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుని మళ్ళీ నూతన వైభవంగా మార్చాడు. దావీదు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మాట ఇచ్చాడు, ఏం కంగారు పడకు, నీకు ఎప్పుడు ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ నిత్యము వెలిగే దీపం పేరు అభిషక్తుడు రాబోతున్నాడు. ఆ అభిషక్తుడు సాక్షాత్తు నీకు కుమారుడుగా పిలువబడతాడు. ఇంతకన్నా లైఫ్కి ధన్యత ఏముంది చెప్పండి? దేవుణ్ణి కనబోయే ఒక గర్భంగా దావీదు గర్భం మారబోతుందంటే ఇంతకన్నా ధన్యత ఏంటి? ఏ గర్భంతో అయితే పాపం చేశాడో అదే గర్భాన్న క్రీస్తు ఉద్భవిస్తానన్నాడంటే ఇంతకన్నా ధన్యత ఏముంది చెప్పండి? ఎంత గొప్ప బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చి దావీదుని పూర్తిగా కడిగేశాడు, తుడిచేశాడు, మళ్ళీ రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ఉన్నతమైన స్థితిలో దావీదుని నిలబెట్టాడు.
ఇప్పుడు చెప్పండి, దావీదు దేవుడికి ఎంత బాగా నచ్చాడంటే, ఇన్ని క్వాలిటీస్, ఇన్ని విలువలు, ఇన్ని ఎథిక్స్ దావీదుకు ఉన్నాయి గనకే దేవుడికి నచ్చాడు. మనం ఎందుకు నచ్చట్లేదంటే, లోపల దరిద్రం, కుల్లి, అసూయ. ఇంకా చెప్పండి, ఎదుటోడు సొక్క వేసుకుంటే ఏడుస్తాం, ఎదుటోడు ఇల్లు కట్టుకుంటే ఏడుస్తాం, ఎదుటోడు బాగా తింటే ఏడుస్తాం, ఎదుటోడు కారు కొనుక్కుంటే ఏడుస్తాం, ఎదుటోడు బాగుంటే ఏడుస్తాం. అన్ని దరిద్రం అంతా లోపల పెట్టుకుని, నాకు ఏ కార్యాలు చేయవేటి ప్రభు అంటే, నువ్వు చాలా కార్యాలు చేస్తున్నావు లోపల. ముందు అది మానే, అవి తీసేస్తే దేవుడు నీకు సమస్తము సమకూర్చి జరిగించి క్రీస్తు అనే వెలుగుని తెలిసి నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చోబెడతాడు. గొప్ప కార్యాలు జరిగించి నేను ఆశీర్వాదకరంగా చెప్పండి మార్చేస్తాడు. అందుకే 41 మంది రాజులను చూశాడు. ఆ 41 మంది రాజులు లేదా 40 మంది రాజులు దావీదు ముందు ఫెయిల్యూర్ అయ్యారు. దావీదు మాత్రం అందరు రాజులా చెప్పండి గొప్ప రాజుగా మిగిలిపోయాడు. ఈరోజు కూడా దావీదుని ఇష్టపడిన దేవుడు నిన్ను నన్ను కూడా ఇష్టపడతాడంటే ఖచ్చితంగా చెప్పండి ఇష్టపడతాడు. ఈ రోజుకి మించిపోయింది ఏం లేదు. ఈ రాత్రి వరకు కూడా ఏ పాపాన్ని కొనసాగించొచ్చావో నాకు తెలియదు. ఈ రాత్రి వరకు కూడా ఏ చీకటి బంధాలు నీ జీవితంలో ఉన్నాయో నాకు తెలియదు. ఈ రాత్రి వరకు కూడా దేవునికి ఏవి వ్యతిరేకమైన పనులు చేసి వచ్చావో నాకు తెలియదు. ఎన్ని జరిగినా ఒక మాట గుర్తుపెట్టుకో, ఈ రాత్రి దేవుని ఎదుట యథార్థం ఒప్పుకో. దావీదుని కౌగుల్లోకి లాక్కున్న దేవుడు నిన్ను కూడా తన కౌగుల్లోనికి తీసుకుంటాడు. ఏమో ఎంతమంది యవనస్తులు ఇక్కడ ఇప్పటికే తప్పులు చేసి వచ్చారో నాకు తెలియదు. ఎంతమంది సంసారం చేస్తూ అక్రమ సంబంధాల్లో ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది యథార్థతను వదిలేసి దొంగ వ్యాపారాలు చేస్తున్నారో నాకు తెలియదు. లగ్జరీకి మరిగి సుఖాలకి పెద్ద పెట్టేస్తున్నారో నాకు తెలియదు. మీ అందరినీ నేను దేవుని ఎదురు ఒప్పుకునేది ఒకే ఒక్క మాట, దేవుని ఎదురు చెప్పుకునేది ఒకే ఒక్క మాట, దేవుడు పక్షాన మీకు విజ్ఞాపం చేసేది ఒకే ఒక్క మాట. మీరు పక్కోళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఈ చివరి ప్రార్థనలో మాత్రం చెప్పండి దేవుని ఎదురు ఒప్పుకోవాల్సినవి చెప్పండి, ఒప్పేసుకోండి. దావీదును క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించి తన కుమారుని వెలుగును మన మీద నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు తండ్రి మాకు అందించినందుకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ దయ మీ కృప తండ్రి మాకు అందించి తండ్రి వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు తండ్రి. దావీదు జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మాకు ఆశ్చర్యకరమే. ఆ అబ్బాయి తండ్రి ఊరకే మీకు నచ్చలేదు తండ్రి. తనకు ఒప్పుకోవడం తెలుసు, తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవడం తనకు తెలుసు తండ్రి. పరిస్థితులు బాలేనప్పుడు తండ్రి ఎంత ఖచ్చితంగా నిలబడాలో తనకు తెలుసు. శత్రువులకు సమాధానం ఎలా చెప్పాలో తెలుసు. శత్రువు మనసు కూడా ఎలా గెలుచుకోవాలో తెలుసు. ఒక్కటేంటి తండ్రి, దావీదు గారికి అన్నీ తెలుసు. పాపం చేసామని ఒప్పుకున్నప్పుడు నిజాయితీగా ఒప్పుకునే మనసు దావీదు గారి తండ్రి. అలాంటి ధన్యకరమైన హృదయాలు దావీదు గారికి ఉంది కనుక తండ్రి ఈ రోజుకి మాకు మాదిరికరంగా చూపిస్తున్నారు. ఈ రాత్రి మేము ఒప్పుకుంటున్నాం. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ తండ్రి మీ ఎదుట మేము చెప్పుకుంటున్నాం. మీ ఎదుట తండ్రి తెలుసో తెలియక కాదు, తెలిసే మేము చాలా పాపాలు చేస్తాం తండ్రి. ప్రతి కార్యము తండ్రి మీకు వ్యతిరేకమైన మేము పనే చేస్తున్నాం తండ్రి. మా హృదయాలు ఎరిగిన దేవా, మేము ఏడిస్తే నువ్వు ఏడుస్తావు, మేము నవ్వుతే నువ్వు నవ్వుతావు, మేము బాధపడితే నువ్వు బాధపడతావు. మా జీవితాలు బాగుండాలని మాకన్నా ముందే మా కొరకు అడుగులు వేస్తావు. మా జీవితాన్ని అందంగా నువ్వు చూడాలనుకుంటావు తండ్రి. మీ గద్దింపులు మాకు కావాలి తండ్రి, మీ వాక్కులు మాకు కావాలి, మీ సహవాసం మాకు కావాలి దేవా. మీ పరిశుద్ధాత్ముడు రక్షణ అనుభవం మాకు కావాలి. మీరు లేకపోతే తండ్రి మా జీవితాలకి ఏమీ లేదు తండ్రి. మీ వెలుగులు మా జీవితంలో లేకపోతే మా జీవితాలకి పరమార్థం లేదు తండ్రి. దావీదు వలె మేము కూడా మా పాపాలన్నింటినీ మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, సమాధానపరచండి. మా భవిష్యత్తుని మీ చేతులకు అప్పగిస్తూ, మా పరిస్థితులన్నింటినీ మీ చేతిలో పెడుతూ, మా శత్రువులను మా మిత్రులను అందరినీ దీవిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.